రైతే దేశాని వెన్నెముక, కష్టజీవి త్యాగానికి ప్రతిరూపిక. అతని చెమట చుక్కే నేలకి ప్రాణం, అతని త్యాగమే మన జాతికి ఆధారం. రైతే భవిష్యత్తు ఆశా కిరణం, పసిడి పంటల ప్రగతి పయనం. వెలుగు నింపే రైతే మన ఆశా కిరణం, ప్రగతి దిశగా సాగే మన పయనం. ఎస్వి అగ్రో ఫుడ్స్ తో కలిసెదాం, నమ్మకమైన అడుగులు వేద్దాం. ఎస్వి అగ్రో ఫుడ్స్ తో ఆధునిక మార్గంలో ముందుకు నడుద్దాం. విశ్వాసం విజయం మన వెంటే ఉందా. సస్యశ్యామల భవిష్యత్తు నిర్మిద్దాం. జై కిసాన్ అంటూ సాగిపోదాం. సస్యశ్యామల భవిష్యత్తు నిర్మిద్దాం. జై కిసాన్ అంటూ సాగిపోదాం. మనకి ఈ ప్రకృతి రైతుని ఉద్దేశించి వారికి కావాల్సిన సలహాలు సంప్రదింపులు చేయడానికి వారి సమయాన్ని ఇచ్చి మన కోసం మచిలీపట్నం నుంచి ఇంత దూరం ఇచ్చేసి మన కోసం ఎంతో సమయం ఇచ్చినటువంటి విజయరామ్ గారికి ధన్యవాదాలు చెప్తూ వారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నేను వరప్రసాద్ గారు వాలంటరీ రిటైర్మెంట్ ఫంక్షన్కి 4 నెలల క్రితం చెప్తే రావటం జరిగింది నిన్న. ఇది నేను ఊహించలేదు. ఎస్వి ఆగ్రోఫామ్ చంద్రశేఖర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. రమేష్ గారు పొలం చూస్తాకి వెళ్ళాం. అంత వయసులో వాళ్ళ కుటుంబం చేస్తున్న గోవుకి సేవ, వాళ్ళు పండించుకుంటున్న పంటలు, కల్చర్స్ అన్నీ చూపించారు. చాలా బాగుందండి. మీరు కూడా ఎవరైనా చూడకపోతే చూడండి వెళ్ళి. అలాగే ఈయన కారు ఎక్కకపోయి నేను శ్రీనివాస గారి కారు ఎక్కాను. ఆయన ప్లేస్ వచ్చేటప్పుడు చూశాను. ఇంకా బాగుంది ఆయనది. ఎద్దుగానగా ఆయన నేర్చుకున్నాడంట, ఆయన ఆడతాడంట. ఎప్పుడు పెట్టారు? 8 సంవత్సరాల క్రితం పెట్టారు. మీకు తెలుసా ఎద్దుగానగా? శ్రీనివాస్ గారిది అందరికీ తెలుసా? ఆయనది సర్వీస్ పాయింట్ ఏదో ఉంది, కార్ వాషింగ్ పాయింట్ అనుకుంటుంది. సరే, సర్వీసింగ్ పాయింట్. ఒక పక్కన ఆవులు పెట్టుకుని పైన ఆయన ఉండటం, అది నేను ఊహించలా. అది కూడా మంచి ఒంగోలు ఆవులు. అదేదో సంతలో కొన్నారంటే ఇప్పుడు ఎవరో ఎక్కడో. అది దూడ తాగ్గా 3.5 అంటే 7 లీటర్ల పాలు గల సామర్థ్యం గల ఒంగోలు ఆవులు. దీనికి ప్రేరణ అంతా కూడా జీవి ప్రసాద్ గారు, అడ్వకేట్. ఆయన 30 సంవత్సరాల క్రితం ఇలా ఆవులు సాగటం ఆయన చూసి ఇంకొకరైనా వీళ్ళంతా ఒకే వయసు వాళ్ళు, 60-70 సంవత్సరాల మధ్య అని అనుకోవటం అండి. అంతే కదండి. నెక్స్ట్ తరం మీరు అందిపుచ్చుకోవాలి ఇది. అలా అందిపుచ్చుకున్న వాళ్ళలో నరేష్, నవీన్ ఒక్కసారి నుంచోండి. వీళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ పుట్టినరోజు సెప్టెంబర్లో ఉందంటే వీళ్ళిద్దరు ట్విన్స్. మీరు కూడా 2 బ్రదర్స్ లాగా అవ్వాలి. రైట్ బ్రదర్స్ కాదు,
టూ బ్రదర్స్ ఒకరు ఉన్నారు, ఆర్గానిక్ ఫుడ్ అన్ని అమ్ముతారు. ఎక్కడ పోయినా తమిళనాడేనా? అలాగే మన తెలంగాణలో మీరు అలా సాధించాలి, ఏదైనా చేయొచ్చు అంటానికి నిదర్శనం శ్రీనివాస్ గారు ఒక చిన్న ప్లేస్లో, అంటే టౌన్ సిటీలో ఇలా కార్ వాషింగ్ అనేది ఒక ఆయన వ్యాపారం, పక్కన ధర్మాన్ని కాపాడుతున్నారు, మంచి ఆవులు పెట్టుకున్నారు, చక్కని మామిడి పళ్ళు ఉన్నాయి ఆయన దగ్గర, 2 కప్పులు తిన్నా నేను. మేము చేయలేము అని అనుకోవడానికి వీల్లేదు, ఆయన చేసి చూపించారు చిన్న ప్లేస్లో. ఇప్పుడు ఎద్దుగానగల్ని ఒక 10 ఎద్దుగానగల్ని రోడ్డు పక్కన పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందంట. అది ఎలా వచ్చింది? సిద్దిపేట వెళ్తా ఎవరో ఒక ఆయన 5 ఎన్నో గానుగులు పెట్టారని చెప్పారు. సిద్దిపేటేనండి? సిద్దిపేట. ఒకసారి మీరు వస్తే బాగుంటుంది, మీ మాటలతోనే చెప్తే బాగుంటుంది. లేదు రండి, ఇక్కడ ఎవరు లేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను ఎద్దుగానగా 8 years అవుతుంది పెట్టి. ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేశాను, ప్రస్తుతం 2 నడుస్తున్నాయి. ఒక 6 ఎడ్లు, ఒక 4 ఆవులు ఉన్నాయి. ఒక 10 ఎకరాలు మామిడి తోట ఆర్గానిక్ బేస్లో పెంచుతున్నాం. ప్రస్తుతం అది నడుస్తుంది. కొద్దిగా పెంచాలని ఈ మధ్యన సిద్దిపేట, హైదరాబాదు, మిగతా ప్లేస్లన్నీ చూసి వచ్చాము. ఒక 10 గానుగలు ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఆయిల్ సరిపోవట్లేదు, దాన్ని పెంచుదామనే ఆలోచనలో ఉన్నాం. సార్కి ఏకలవ్య శిష్యులు అందరం. మీ ఆయిల్ ఎవరెవరు తీసుకుంటారు? ఆయిల్స్ మేజర్గా అఫీషియల్స్ ఎక్కువ తీసుకుంటున్నారు సార్. ఈ మన డిస్ట్రిక్ట్ వచ్చిపోయే కలెక్టర్స్, జడ్జిలు, లాయర్లు, తర్వాత ఆర్డీఓలు వీళ్ళు ఎక్కువ వాడుతున్నారు సార్ వీళ్ళు. ప్లస్ మా కేటీపీఎస్, నేను కేటీపీఎస్లో చేస్తాను, మా కేటీపీఎస్ ఇంజనీర్స్, ఓఎన్ఎం స్టాఫ్ అందరూ వాడుతున్నారు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9440137769. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు ఆ ఏజ్లో కూడా ఇంకా సమాజానికి నూనె అందించాలని ఒక 10 ఎద్దుగానుగలు పెడతా ఉంటున్నారు. అయ్యా, మీరు అవకాశం ఇస్తే నాకు సమయం ఉంటే మళ్ళీ వస్తాను నేను మీ ప్రోగ్రాంకి. మనం అందరం కలవాలి, కలిస్తేనే మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయి. ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఒక చక్కని మాట మాట్లాడారు ఇందాకడ. ఈ ఆవు పాలు మంచిది, ఆవు పెరుగు మంచిది, ఆవు నెయ్యి మంచిది, ఆవు పేడతో వ్యవసాయం చేయాలి, ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలి, అందరికీ తెలియదా అంటున్నారు కదా. తెలుసు, కానీ మనం మర్చిపోయాం. ఒక్క 30 సంవత్సరాల క్రితం ఒక దూడను కొన్నారంట. ప్రసాద్ గారు, అడ్వకేట్ గారు లేరు అనుకోండి ఇక్కడ. దాంతో ఒక ఎఫెక్షన్, కొద్ది రోజుల తర్వాత అక్కడికి వెళ్తే అది ఏడిసిందంట, కళ్ళంట నీళ్ళు పెట్టుకుంది. అలా బాండ్ అయ్యాడు ఆయన దాంతో. అలా మళ్ళీ శ్రీనివాస్ గారు, ఇంకా తర్వాత రమేష్ గారు, ఇవన్నీ చూస్తుంటే నాకు పాత రోజుల్లాగా అనిపిస్తుంది. అంటే కొంచెం మీరు నిలబడితే మళ్ళీ నిలబడిపోతుంది. బెస్ట్ మోడల్గా తయారు చేద్దాం మన ఖమ్మం జిల్లాని. పాత ఖమ్మం జిల్లా ప్రకారం మనం చూసుకుంటే, ఇంకా మీలాగా చేసేవాళ్ళు మా దగ్గర లిస్ట్ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో మా రైతులు ఎక్కువ కనపట్ల, కానీ మీరున్నారా? చల్లా నాగేశ్వరరావు గారు, ఇంకా వెంకటరావు గారు, వీళ్ళంతా ఉన్నారు. నిన్న ఈ పవర్ ప్లాంట్ ఉంది కదా ఇక్కడ, కొత్తగూడెం పవర్ ప్లాంట్, దాంట్లో చీఫ్ ఇంజనీర్ గారు ఒక 10 నిమిషాల సమయం ఇచ్చారు. అక్కడ వరప్రసాద్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి మాట్లాడతాకి పిలిపించారు. చాలామంది ఎంప్లాయీస్ ఈ వస్తువుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత పెద్ద సోర్స్ మీ దగ్గర ఉంది, 3000 మంది ఎంప్లాయీస్ ఒక చోట ఉన్నారు. దాంట్లో మీకు ఇది మొదలు పెడితే కొద్ది రోజుల్లోనే 10% మంది మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. నాకు అనిపిస్తుంది వాళ్ళు 10% అంటే 300 మంది మీరు పట్టుకోగలుగుతారు. వాళ్ళకి ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయిల్ ఒకటి ఇస్తారు కదా. రవీంద్ర గారి దగ్గర ఆవు నెయ్యి ఉంది, అలాగే చంద్రశేఖర్ గారి దగ్గర పసుపు ఉంది, కారం ఉంది, ఇలా ఉన్నాయి కదా. ఇన్ని చోట్లకి ఒక మనిషి ఎలా తిరగలుగుతాడు? రోజు నెలవారీ తెచ్చుకోవడం కష్టం కదా. మీరందరూ కలిసి
లోపల ఒక ప్లేస్ ఇస్తామని నిన్న చీఫ్ ఇంజనీర్ గారు చెప్పారు. ఇది మనందరికీ మంచిదా కదా? మనం వేరువేరుగా విసిరేసిన రాళ్ళలాగా అక్కడక్కడ ఉన్నాం కదా. ఇవన్నీ కలిసేవి అనుకోండి, మనం అందరం కలిస్తే ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఆలోచనలు మారినప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరాలందరూ మనం కలిసి అక్కడ ఇవ్వటం అనేది మనం త్వరగా మొదలు పెట్టాలి. ఇలా కలిసి మనం లేవు. ఇది ఇలా కలిసి ఉన్న వాళ్ళల్లో నేను భారతదేశంలో తిరిగిన దాంట్లో ఏ రాష్ట్రం బాగా ఉన్నారు తెలుసా మీకు? గుజరాత్ వాళ్ళు బాగా ఉన్నారు. గుజరాత్ వాళ్ళు పాలేకర్ గారి సిస్టంలో చాలా వెనకబడిన వాళ్ళు అస్సలు అర్థం చేసుకున్న వాళ్ళు బాగా అర్థం చేసుకున్న వాళ్ళు కర్ణాటక వాళ్ళు, కన్నడ వాళ్ళు మన ఊహకందం దూరంలో ఉన్నారు. దగ్గరలో మనం రాలేం, చాలా కాలం పడుతుంది. మనం అందరం కలిస్తే ఖచ్చితంగా రాగలుగుతాం. గుజరాత్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యాపారస్తులు. బేసిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను చూసిన తర్వాత నేను కొన్ని గమనించింది ఏంటంటే, పాలేకర్ గారు వెళ్ళినప్పుడు ఈ ఆలోచనలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కలవాలని. ఒక చిన్న రైతు, 2 ఎకరాల రైతు, వాళ్ళ భార్య, కొడుకు, కోడలు, 4 పొలంలో పనిచేసుకుంటారు, కూలీలు ఉండరు. ఇంకొక స్కూల్ టీచరు, ఆయన ఒక 3 ఎకరాలు చేస్తాడు. పొద్దున్నే తెల్లవారుజామున పొలానికి వెళ్ళిపోయి 8 వరకు పొలంలో పనిచేసి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం అట్టించి డైరెక్ట్గా పొలానికి వస్తాడు. ఇంకొక ఆయన 15 ఎకరాల పెద్ద రైతు. ఆ 15 ఎకరాల పెద్ద రైతు పొలం పనులతోనే ఉంటాడు, మార్కెట్ చేయడం కష్టం, పని వాళ్ళతో ఉంటాడు. ఈ మాస్టర్ రైతు మార్కెట్ చేయడం, పంట పండిస్తున్నాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరి పట్టుకుని ఈ చిన్న రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అల్లుడు కానీ మామ కానీ ఇవన్నీ లెక్కలు రాసుకుని అందరి ఒక వెహికల్ తీసుకుని దగ్గరలో ఉన్న 30, 40, 50 కిలోమీటర్ దూరంలో ఉన్న బరోడా అనే పట్టణానికి వెళ్ళి బుధవారం, శనివారం కూరగాయలు, ఆకుకూరలు, నెయ్యి, ఆ 2 రోజులు పన్నీరు అన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుని 2 అవర్స్లో వచ్చేస్తున్నారు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎక్కడైతే ఇండిపెండెంట్ హౌసెస్, ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముందు వీళ్ళ పొలాలు చూపించి పెద్దవాళ్ళకి, ఆ కమ్యూనిటీలో వాళ్ళకి అక్కడ అమ్మేసుకొచ్చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి చేయటం వల్ల దీంట్లో ఏమవుతుంది, ఇద్దరికి సమయం కలిసి వస్తుంది. ఈ ఒక్క కుటుంబం వెళ్తున్నారు, దానికి వాళ్ళు ఏదో పర్సంటేజ్ అతనికి ఇస్తున్నారు. దీనివల్ల 2 వాహనాలకి ఇంధనం తగ్గింది కదా. పొలంలో మనం పని చేసుకుంటా ఉంటే ప్రొడక్షన్ ఎవరికైనా అమ్మేస్తే వాళ్ళు చేసుకుంటారు. మనం ఎప్పుడు పొలంలోనే ఉండాలి. మార్కెట్ పొలంలో చేసుకోవటం ఒక పద్ధతి, లేకపోతే ఇలా టీమ్ అయి మీరు కలిసి చేసుకోవటం ఒక పద్ధతి. ఇలా వాళ్ళకి పెద్ద పెద్ద ఆ గ్రామంలో నేను చూసిన చోట ఎక్కడ పెద్ద సంస్థలు కానీ ఆర్గనైజేషన్లు కానీ లేవు. మనకి అదృష్టం ఏంటంటే పెద్ద పవర్ పాయింట్, మంచి సోర్స్ ఇది కదా. 3000 మంది ఉన్న ఎంప్లాయీస్లో మనం ఒక కార్యక్రమం, ఒక అధికారి దాంట్లో రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను అనుకున్న సమయానికి గంట లేట్ వెళ్ళినా అక్కడ అంతమంది కూర్చున్నారు. నిన్న సుమారు 200 మంది క్లాస్ విన్నారు. ఎంతమంది ఇలాంటి ఆహారం కావాలని అడిగితే వాళ్ళల్లో 50% పైన చేతులు ఎత్తారు. దాని కెపాసిటీ 3000. అంటే మీరు నగరానికి తీసుకెళ్ళి అమ్మటం అనేది ఏది చెయ్యొద్దు. మీరు మీ దగ్గరలో ఉన్నదానికే మీరు లెటర్ పెట్టుకున్న దాన్ని బట్టి ఆ చీఫ్ ఇంజనీర్ గారికి వారం కూడా మీకు ఇస్తారు. అందరూ వెళ్ళి ఏం చేయక్కర్లా, మీరే ఒకళ్ళు ఎవరెవరు ఏమి పంపించారో తీసుకుని కామన్గా ఒక వెహికల్ తీసుకెళ్ళి అక్కడ అమ్మకాలు అనేది మొదలు పెడదాం. మీరే చేయాలి, మీ పంటలతోనే జరగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నారు, 8 ఉన్నారు, 9 మంది ఉన్నారు, దగ్గరగా 10 మంది ఉన్నారు. దీనికే 10 మంది ఉంటే రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు?
మీ అందరికీ గ్రూపులు ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూపులు. వరప్రసాద్ గారితో మాట్లాడండి. వరప్రసాద్ గారి నెంబర్ మీ దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది కదా. దీనికి ఒక గ్రూప్ తయారు చేయండి, పవర్ పాయింట్. దానికి వారంలో అక్కడ అంగడి పెడతానికి ఎవరెవరు వస్తారు, ఏమేమి వస్తువులు వస్తున్నాయి, వాళ్ళ పూర్తి వివరాలు వినియోగదారులకు తెలియాలి. ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తున్నారు, ఎన్ని పంటలు పండిస్తున్నారు అనేది తెలియాలి. వీళ్ళ నెంబర్లు అన్నీ ఉండాలి. ఇది ఎప్పుడు మొదలు పెడదాం? మూడు నుంచి 4 రోజులు, అంటే నెక్స్ట్ జూన్ మంత్లో ఇది మొదలు పెడదాం ఖచ్చితంగా. ఒక్కసారి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయటానికి మీరు నిన్నటి నుంచి ఎంత ప్లాన్ చేసుకున్నారో నెక్స్ట్ 3-4 రోజుల్లో అదే స్పీడ్తో ఆ ప్లాన్ చేయండి. ఇది ఈ అవకాశాన్ని మనం జార విడుచుకోవద్దు. మంచి అవకాశం ఇది కదండి. మన టార్గెట్, మన లక్ష్యం ఆ 3000 మందిని టార్గెట్ చేయాలి నెక్స్ట్ 1 ఇయర్లో. ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు వాళ్ళ సాయంత్రం వరప్రసాద్ గారు చేసేది మన మంచికే. ఆయన వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఈ భోజనం పెడుతున్నారు, తెలుసా? మీ అందరికీ తెలుసా? మీరందరూ అలా మీ ఇళ్లలో కూడా అన్నీ ఏమైనా జరిగినప్పుడు చేసుకోవాలి. ఇది మనకు ఉపయోగపడుతుంది. తిన్నాక మీలో ఎవరైనా సరే ఒక పుస్తకం పట్టుకెళ్ళండి, ఒక పెన్ను పట్టుకెళ్ళండి, ఒపీనియన్స్ అడగండి. తిన్న తర్వాత ఎలా ఉందని నిర్మోహమాటంగా రాయమనండి. ఉన్నట్టే రాయమనండి. మెప్పు కోసం రాయవద్దు, ఎవరు రాయొద్దు. మనసులో ఏది ఉందో అది రాయమనండి. ఎంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తారో చూడండి, బాగుందని. ఇలా మేము 35 పెళ్ళిళ్ళు చేసాం, 1 కాదు 2 కాదు. 85% మంది చాలా బాగుందని రాశారు. ఎందుకంటే అది ఇలాంటి పిల్లలు ధర్మబద్ధంగా చేశారు. ఖచ్చితంగా దాంట్లో అన్ని పోషక విలువలు ఉంటాయి, అది మాట్లాడుద్ది. ఇలా మీరు మీ ప్రాంతంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్, చెత్త లేకుండా పెళ్లి చేయటం. అసలు పసుపు కలుపుతుంటే ఎంత ఆనందం కలిగిందో నాకు, ఆడవాళ్ళందరూ కలుపుతుంటే కదా. ఇదే కదండి మన కల్చర్ అంటే. ఇలా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటాకి సంబంధించిన పంటలన్నీ మన జిల్లాలోనే మన రైతుల దగ్గర కొనాలి. వంటల వాళ్ళని కూడా మీరు తయారు చేసుకోండి. ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు, ఎసరు పెట్టి వేయటం. ఎవరైనా మీకు ఖమ్మం జిల్లా వాళ్ళు ఎవరైనా డబ్బున్న వాళ్ళు, సంపన్నులు ఉన్నవాళ్ళు మన ఆలోచనలకి దగ్గరకు వచ్చి ఏమైనా చేస్తాము అని ఎన్ఆర్ఐస్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ముందుకు వస్తే మీరు అందరూ అడగాల్సింది ఏంటంటే ఎత్తడి గిన్నెలు కొని ఇవ్వమనండి, లేదా కంచు గిన్నెలు కొనివ్వండి. ఏంటి చిన్నవి కాదు, పెద్ద పెద్దవి. దాంట్లో అన్నం వండుకుంటేనే మీరు పండించిన పంటకి, తినే వంటకి ఆల్కలైన్ ఫుడ్ అవుతుంది. ఇత్తడి గిన్నెలో వండుకుంటే 93% మీకు ఆ గుణాలు, విత్తనంలో గుణాలు మీకు అందుతాయి. కంచు గిన్నె అంటే ఎక్స్పెన్సివ్, కాస్ట్ తయారు చేయలేరు. దాంట్లో వండుకుంటే 97%, కొండలో వండుకుంటే 100%. కానీ సామూహికంగా వండినప్పుడు కొండ, అంత పెద్ద కొండలు తయారు చేయలేరు కదా. అందుకని ఇత్తడి గిన్నెలో ఇవ్వమని చెప్పండి. దీన్ని స్పాన్సర్ చేయమనండి. ఇత్తడి గిన్నెలో అన్నం వండుకుంటే మంచిది. మనం ఎంత ప్రయత్నం చేసి షామియానా కొట్టు దగ్గర అల్యూమినియం గిన్నెలో వండుకుంటే మీకు 3 మార్కులే వస్తాయి. మీకు 3 మార్కులు కావాలా, 93 కావాలా? ఎన్ని కావాలి? 93 కావాలంటే మీరు అందరు చందాలు వేసుకుంటారా, ఏం చేస్తారో తెలియదు. ఇత్తడి గిన్నెలు మాత్రం 4-5 సెట్లు పెట్టుకోండి. ఇలా వైజాగ్లో ఒకళ్ళు చేస్తున్నారు. ఇది తయారు చేసేవాళ్ళు అజరంలో ఉన్నారు. అజరం అనే ఊరు వెస్ట్ గోదావరి తణుకు దగ్గర ఉంది. వాళ్ళ ఊరంతా కుటీర పరిశ్రమలు ఉంటాయి. అలాంటి గిన్నెల్లో అన్నం వండుకోవాలి. చాలా నష్టపోయాం, ప్రతి విషయంలో నష్టపోయాం. అందుకనే మనం ఇవన్నీ సరిదిద్దుకోవాలి. విత్తనాన్ని తెచ్చుకున్నాం, వ్యవసాయ విధానాన్ని తెలుసుకున్నాం, మెళుకులు రాజీవ్ దీక్షిత్ గారి ద్వారా వంటలు తెలుసుకున్నాం. పాత్రలు ఎవరిస్తారు? విధానం తెలుసుకున్నాం, పాత్రలు ఎవరిస్తారు? ఇవన్నీ కూడా మనం 40-50 ఏళ్ళ క్రితం స్టీల్ కొట్టోడికి ఇచ్చేసి ఏం గిన్నెలు తెచ్చుకున్నాం?
ఏం గిన్నెలు తెచ్చుకున్నాం? స్టీల్ గిన్నెలు, తెల్ల గిన్నెలు తెచ్చుకున్నాం కదా. తెల్ల గిన్నెలతో పాటు రోగాలు తెచ్చుకున్నాం కదా. సులువు అనుకున్నాం, తేలిగ్గా ఉండే, తెల్లగా ఉండే సులువు అనుకున్నాం. దీన్ని ఎత్తడైతే ఎవరు తవ్వుతారు అనుకున్నాం. కానీ కాదే మన బతుకులు మాసిపోతాయని ఎవరు గుర్తించాల. రాజీవ్ దీక్షిత్ గారు వచ్చి చెప్పేంత వరకు మెటల్ గురించి ఎవరు మాట్లాడాల. మెటల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వండుకునే మెటల్ అన్ని విషయాల మీద మనం ఆకలింపు చేసుకుని మాట్లాడాలి. అందుకనే పోగొట్టుకున్నాం, మళ్ళీ కలుస్తున్నాం, అందరం అర్థం చేసుకుంటున్నారు. విషయం ఏంటంటే నరేష్ లాంటి వాళ్ళు, నవీన్ లాంటి వాళ్ళు, మా ఆఫీస్కి ఇలాంటి యువకులు ప్రతి జిల్లా నుంచి వస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం, మార్పు మొదలవుతుందంటాకి. ఒక వీళ్ళని మాట్లాడి వీళ్ళ పరిచయం మీ అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. రండి ఇద్దరు. నమస్కారం అండి. నేను మా బ్రదర్ ఇద్దరు కవల పిల్లలమండి. మాది ఇక్కడే చింతోంచెలక గ్రామం. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుందండి. మా ఇద్దరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మీ ఇద్దరం ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మా దగ్గర ఇత్తనాలు ఇవన్నీ ఏం లేవండి. విజయరామ్ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ రోజు మేము వెళ్ళినప్పుడు సార్ కూడా ఉన్నారు ఆఫీస్లో. సార్ దగ్గరే అన్ని ఇత్తనాలు తీసుకొచ్చుకొని డెవలప్ చేసుకున్నామండి. ప్యాడీ సీడ్ కూడా కుంకుమ పువ్వు అని చెప్పేసి ఒక వెరైటీ సార్ దగ్గర తీసుకున్నాము. 1 కేజీ తీసుకొని ఇప్పుడు 5 ఎకరాలకి 5 సంవత్సరాల నుంచి అదే డెవలప్ చేసుకొని అదే వేస్తున్నాము. వెజిటేబుల్స్ కూడా నాటు విత్తనాలే ఉన్నాయండి. ఒక సొరకాయలోనే ఒక 6 వెరైటీస్ ఉన్నాయి. సార్ దగ్గర ఒక 3 తీసుకున్నాము. మిగతా మా ఇంటి దగ్గరే ఫస్ట్ నుంచి ఉండే విత్తనాలు సొరకాయ, అవి కల్టివేట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు వెజిటేబుల్స్ మా దగ్గర లేవండి. మేము కవలల సేద్యం అని చెప్పేసి మాకు షాప్కి ఒక పేరు పెట్టుకొని కొత్తగూడెంలో లక్ష్మీదేవిపల్లిలో పెట్టామండి షాపు. ఎర్లీ మార్నింగ్ డైరీ ప్రోడక్ట్స్ అమ్ముతామండి. మిల్క్ అను పన్నీరు ఇవి ఆర్డర్స్ మీద చేసి ఇస్తాము. వెజిటేబుల్స్ కూడా త్రూ ఆర్డర్స్ ద్వారానే పంపిస్తాము. మా నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి అండి. 9912125123. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. 9912125123. నవీన్ అండి పేరు. షాప్ పేరు కవలల సేద్యం. వారికి వారి కుటుంబానికి అభినందనలు. ఒకసారి మీ పరిచయం, మీరు ఇంకా ఏం చేయదలుచుకున్నారు నాకు ఉదయం చెప్పారు కదా, చిన్న పిల్లలకి అది ఒకసారి వీళ్ళకి కూడా చెప్తే వీళ్ళల్లో ఏదైనా ఆలోచనలు ఉన్నా మీరు కలిస్తే మంచి జరుగుద్దని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. ఈ ఎస్వి ఆగ్రో ఫుడ్స్ అనే సంస్థని గత 4 సంవత్సరాల క్రితం స్థాపించినాము. చాలా ఒడిదొడుకులతో నడుస్తూ ఉంది యూనిట్. అంత అనుకూలంగా లేదు. మా మిత్రులు కవలల సేద్యం వారి దగ్గర నుంచి నేను మిర్చి తీసుకొని పౌండింగ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఎస్సి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి బియ్యం తీసుకుంటాను. ఇందాక విజయరామ్ గారు చెప్పినట్లుగా రకరకాల రైతుల దగ్గర నుంచి మెటీరియల్ కలెక్ట్ చేసి నేను ప్రాసెస్ చేసి మన ఇండస్ట్రీ నుంచి మా కన్సూమర్స్కి అందించడం జరుగుతుంది. దీంట్లో ఇంకొక ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకి స్నాక్స్ తయారు చేయాలి, కుర్కురేసు, లేసు లాంటివి రాగి జొన్నతోని తయారు చేయాలి అనే యూనిట్తోని ఒక సంకల్పంతోనే ఒక చిన్న యూనిట్ ప్రారంభించాలనుకున్నాము. అనదర్ ఇంకొక 10-15 రోజుల్లో దాన్ని పూర్తి స్థాయిలో రన్నింగ్లోకి తీసుకొస్తాము. సేంద్రియ పద్ధతిలో చేసినటువంటి పసుపు కావచ్చు, ఈ పసుపు నుంచి ఇంకా ఏం చేయగలము అని ఆలోచన చేసినప్పుడు కుంకుమ, ఈరోజు మార్కెట్లో దొరికే కుంకుమ ఏదైతే ఉందో పూర్తిగా రంగులమయమై ఉన్నది. దాని నుంచి మనం బయటికి రావాలి అనే ఒక సత్సంకల్పంతో కుంకుమ ఎలా తయారు చేయాలి అని నేర్చుకొని మనం కుంకుమ తయారు చేయడం జరుగుతున్నది. పెద్దలు వరప్రసాద్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా యూనిట్ని సందర్శించి మాకు ఇంకా ఈ మనం ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మేము మిర్చి, పసుపు ఇవి పండిస్తామండి. మనకి లోకల్లో నేను సార్ ఎట్లా పరిచయం అంటే నాకు లోకల్లో దంపుడు మిల్లు కావాలి, ఎక్కడుంది సెర్చ్ చేసినప్పుడు సార్ పరిచయం అయ్యారు. సో అప్పటి నుంచి పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సార్లో నేను చూసా కదా, సారు
అంటే ఆర్గానిక్ నుంచి కానీ ప్రతి ఒక్కరు సేంద్రియ ఎక్కడ దొరుకుతాయి తీసుకోవాలి. ఒకవేళ నా దగ్గర ఇప్పుడు మొన్న మిర్చి ఉంది, సార్కి నీడెడ్ లేదు, ఇంత ఉంది సార్ దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు నాకు ఇంత అవసరం ఉంది, మీకు ఇంత అవసరం ఉంది, ఒక 5 క్వింటాల్స్ ఎక్స్ట్రా ఉంది, ఏం చేద్దాం, నేను బయట తీసుకెళ్ళి బయటకి ఇచ్చేయాలనుకున్నా. ఎందుకు సార్ నేను తీసుకుంటా అని చెప్పి సార్కి నీళ్ళు లేకపోయినా తీసుకున్నారు. సో సార్ ఏంటంటే మన లాంటి రైతులు ఎవరైనా పండించినా సార్ దగ్గరికి మనకు కావాల్సింది మనం అమ్ముకున్న మిగిలింది అతనికి ఇచ్చినా కానీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో మనం కూడా ఆయన ఎంకరేజ్ చేయాలి అందరం. విజయరామ్ గారిని అడిగంగానే పర్వాలేదు మన యూనిట్లో ఆర్గనైజ్ చేద్దాము అని ఒక మంచి సపోర్ట్ చేసి మా యూనిట్కి వచ్చినందుకు సురేంద్ర గారికి, విజయరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేంద్ర గారు విజయరామ్ గారి తమ్ముడు గారు. విజయరామ్ గారు ఇటువంటి ఎమరాల్డ్ స్వీట్స్, మచిలీపట్నంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రము సార్ చూస్తూ ఉంటారు. ఇక విజయరామ్ గారు ఇక మనకి తెలిసిందే కదా, ఇక ప్రజల కోసము ఊరు తిరుగుతూనే ఉంటారు. వారి వ్యవసాయ క్షేత్రాన్ని, వారికి సంబంధించినటువంటి ఇవన్నీ సురేంద్ర గారు చూస్తుంటారు. అయ్యా, అన్నగారు వచ్చి కంటిన్యూ చేస్తారు వారి ప్రసంగాన్ని. ఇంకా ఎవరైనా వచ్చి మాట్లాడేది ఉంటే చెప్పగలరు. ఈ ప్రకృతి రైతుల అవగాహన సదస్సు అనే సదస్సుకి వచ్చిన రైతులు, రైతు సోదరులు, ఉద్యోగస్తులు మొత్తం టోటల్గా ఎన్జిఓసే ఎక్కువ ముందుకు వస్తున్నారు రైతుల కంటే కూడా. ఈ విషయంలో ఏంటంటే ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి. ఆ ఖర్చుని ఏ రకంగా బేజూరేయాలనే ఆలోచనతో కూడా కొంతమంది ముందుకు రాలేకపోతున్నారు. సేంద్రియ వ్యవసాయం అంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. అసలు వాస్తవానికి ఒక ఆవు ఉన్న సేంద్రియ వ్యవసాయం చేయొచ్చు, ఎక్కువ ఉన్న సేంద్రియ వ్యవసాయం చేయొచ్చు. అసలు ఆవు ద్వారా ప్రకృతి వ్యవసాయం అంటేనే ఆవు ద్వారా చేసేదాన్ని. ప్రకృతిలో దొరికాయి రకరకాల వనరులు ఉన్నాయి, ప్రకృతి వనరులు. ఆ వనరులు ఉపయోగించుకొని ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు. నేను దగ్గర ఒక 30 సంవత్సరాల కంటే ముందు నుంచే నేను ప్రకృతి వ్యవసాయం అని తెలియని రోజు నుంచి కూడా వ్యవసాయం చేస్తాను. ఎందుకంటే ఎరువులు వాడకపోతే పురుగు మందులు వాడే సమస్య 90% ఉండదు. ఎందుకంటే మనకి పరిచయం చేశారు 70 నుంచి 75లోనే, మనకి 75 కల్లానే యూరియా కాంప్లెక్స్ ఎరువులు తర్వాత వచ్చినాయి. ఈ అనతి కాలంలోనే భూమిని మనం చాలా నిస్సారం చేసినాం. భూమి నైతిక విలువ కోల్పోయి, దాని స్వభావాన్ని కోల్పోయి, బండ పారిపోయి, లేకపోతే సౌళ్ళయి ఇన్ని రకాలు కావడానికి కారణం ప్రకృతి వ్యవసాయాన్ని వదిలేసిన తర్వాత సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చాకనే మనం ఈ రకంగా తయారైన. అందుకని ప్రకృతి వ్యవసాయాన్ని కోసం ఇప్పుడు మనం మళ్ళీ పాత పద్ధతిలోకే పోతాను. మనకి అప్పుడు ఆవులు, గొర్రెలు, మేకలు అన్నీ ఉండేవి. వాటన్నిటినీ కాయటానికి వనరులు లేక, మేత మేపడానికి వనరులు లేక పశువుల్ని ఇవన్నీ తగ్గించుకుంటా వచ్చినాము. ఇవాళ వాటి అవసరం ఎక్కువ అని గుర్తించను. ఇవాళ ఎవరో చెప్పి మనం ముందుకు పోదామనే ఆలోచన కంటే అసలు మనం తినే ఫుడ్ ఏమిటి, మనం పోయి జంక్ ఫుడ్లు రోడ్ల మీద అవి తినడానికి అసలు అలవాటు ఎందుకు పడాలా? మనం మన ఇంట్లో తయారు చేసుకొని తినకూడదా? నేను పసుపు మా ఇంట్లో అవసరం వచ్చిన ప్రతి వస్తువు నేను పండించుకుంటా. మాకు పసుపు ఉంటుంది, అల్లం ఉంటుంది, మాకు కూరగాయలు ఒక 15 రకాల కూరగాయలు ఉంటాయి. ఏది చిక్కుల్లో నాటు చిక్కుడు ఉంటుంది. నాది నాటు చిక్కుడు అంటే ఒక గింజ పెడితే మనకి 2-3 కుటుంబాలు సరిపోదు, అంత పెద్దగా కాస్తాయి. బోడకాకర ఉంది, బోడకాకర గింజలు ఉన్నాయి నా దగ్గర. ఎవరికైనా కావాలంటే వస్తాయని నేను చేయమను. మా ఇంట్లో పండిన కూరగాయలైనా నేను అమ్మటం ఉండదు. మాకు సేంద్రియం కాబట్టి మా ఇళ్ళు అమ్మటోళ్ళు మంచి తెలిసిన వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఇస్తాము. నేను పెద్ద మొత్తంలో పెట్టను. మొత్తం ఒక 60 ఎకరంలోనే అన్ని రకాలు పెడతాం. ఒక 20-25 రకాలు పండిస్తా. అన్నీ మా ఇంట్లో తినంగా మిగిలినే ఇస్తాం. ఒకవేళ తినంగా ఏమైనా ఉంటే పసుపు ఉందనుకోండి, పసుపు కొంత గొప్ప ఏమైనా అమ్మాలంటే అమ్ముతాం. అందులో మా వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు, వీళ్ళు నవీన్, నరేష్, మా పిల్లలే, మా చదువుడు పిల్లలు.
వాళ్ళు దేశపై వాళ్ళు ఏదైనా ఉంటే పర్చేజ్ చేసుకుంటుంటారు. నేనైతే పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండించే పంటలే నా దగ్గర ఉండేవి. ఏరియా ఉన్నాయి కానీ ఏరియా వ్యవసాయం చేస్తా, సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తా, కానీ ప్యాడీలో 5 ఎకరాలు మాత్రమే సేంద్రియ వ్యవసాయం చేస్తా. ఇందులో ముఖ్యంగా మేము పాలేకారు, ఈ మధ్యకాలంలో పాలేకారు గారిది ఒక బుక్ కొని, మేము హైదరాబాద్ రాజేంద్ర నగర్ మీటింగ్ పోతే అక్కడ కొని ఆ బుక్ ద్వారా ఫాలో అవుతాను. ఆ ఫాలో అయిన తర్వాత మా పిల్లగాళ్ళు విజయరామ్ గారి పేరు చెప్పారు. విజయరామ్ గారి ద్వారా ఇట్లా సంగతి అన్న తర్వాత ఇప్పుడు విజయరామ్ గారిని ఇంత మునుపు డైరెక్ట్ చూడలే, వాళ్ళ పద్ధతిలో నేను ఫాలో అవుతున్నా కానీ పూర్తి స్థాయిలో చూడలే. ఈరోజు వారి ప్రసంగం వినాలా, వారిని చూడాలా, వారి మాటల్లో ఉన్న ఈ తాత్పర్యం ఏంటి, అసలు మన్ని ఏ రకంగా పోతే వ్యవసాయం భూమి నష్టం పోకుండా, భూమి డెవలప్ కావాలా, మనం బతికినంత కాలం అయితే భూమి ఉండాలి, మన జన్మల తర్వాత కూడా ప్రజలే ఉండేది, ప్రజలకి ఆహారం కావాలి, ఆహారం యానుతుంది భూమి ద్వారా, నీళ్ళ ద్వారా, మరి ప్రకృతి ద్వారా. ఈ ప్రకృతిని నీరుని అన్ని కలుషితం చేస్తే మన భవిష్యత్తు లైఫ్ ఏముంటుందనే ఆలోచనతో సార్తో వచ్చాను, సార్ని కలిసాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్ చెప్పే ఉచ్చారణ కూడా ఏ విధంగా ఉందంటే, మీరందరూ యూనిట్గా అండి, అసలు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరినీ కలిపే మనస్తత్వం అనేది సార్ ద్వారా నేను తెలుసుకున్నా. మనందరినీ ఏకంగా ఉన్నారు, ఒక షాపు పెట్టుకోమంటున్నారు. ఆ షాపు పెట్టే సౌలభ్యం కూడా సార్ ద్వారా, కేటీపీఎస్ ద్వారా అలాంటి కూడా సౌలభ్యం చేస్తానంటున్నారు. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా చొరవ తీసుకొని మనకి ఈ విజయరామ్ గారు ముందడుగు వేసినందుకు వారందరికీ మనం చప్పట్లో చూడన్నా ధన్యవాదాలు తెలియజేయాలని నా కోరిక అండి. ముఖ్యంగా ఈ పాలేకారు గారి సిద్ధాంతంతో మన విజయరామ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు పాలేకారు గారు కంటే మనకి మేము ఒకసారి తిరుపతి పోయి కలిసి వచ్చాము, పాలేకారు గారి మీటింగ్ పోయాను. తర్వాత విజయరామ్ గారు అంటే విజయరామ్ గారిని ఈరోజు చూసినాం. విజయరామ్ గారి ఉద్దేశం ఏంటంటే మనందరినీ సంఘటితపరుస్తున్నారు. సంఘటితమైనప్పుడే మీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ వినియోగించుకునే విధానం కానీ అన్నీ ఇంకా సారు ఇంకా మాట్లాడతారు. నమస్కారం సార్. మీరు మీ ద్వారా మేము ఇంకా పరిచయం కావాల్సినవి చాలా ఉన్నాయి. మీరు అన్ని విధాల మమ్మల్ని అందరినీ యూనిట్ చేస్తున్నారు కాబట్టి మీకు మా ధన్యవాదాలు, ప్రత్యేకించే ధన్యవాదాలు సార్. నమస్కారం అండి, ఉంటా అండి. ఈ ధూప్ స్టిక్స్ తయారు చేస్తానని చంద్రశేఖర్ గారు చెప్పారు. అయ్యా రండి. ఇప్పుడు ఈయన పేరు విజయ్ గారు. ఈయన బిజినెస్ చేస్తా శుక్రు, శని, ఆదివారం అంటే వారంలో 3 రోజులు మీకు ఇవి నేర్పిస్తారంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, అమ్మ మీరు పసుపు ఎవరైతే కలిపారో, కుంకుమ కలిపారో అంతే పవిత్రంగా, అంతే శ్రద్ధగా ఇలాంటివి మీ ఇళ్లలో ఇక్కడ ఉన్న మగవాళ్ళు కూడా దీంతో మీరు కాలక్షేపం చేయండి. ఆడవాళ్ళకి చెప్పండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది మగవాళ్ళు ఉన్నారు కదా, ఇవి చెప్పండి. ఇది కుటీర పరిశ్రమ. దీంట్లో యంత్రం ఎక్కడ లేదు. యంత్రం ఉందండి? ఎక్కడ యంత్రం లేదు. విద్యుత్ వాడకుండా నిన్న మేము పవర్ పాయింట్, ఈ పవర్ ప్లాంట్ ఉంది కదా, ఆ పైన 11 ఫ్లోర్ల వరకు తీసుకెళ్లారు. అమ్మో, అసలు అది లోపల ఎప్పుడైనా మీరు ఎవరు చూసుంటారు, లోపల చూసారా? అనుమతులు ఉండవు. దానికి చాలా సెక్యూరిటీ, లోపలికి ఉన్నతమైన అధికారులు కాబట్టి తీసుకెళ్లారు. అసలు మనం అందరం ఇలా బతుకుతున్నామంటే ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత పవర్ మన కోసం జనరేట్ చేస్తున్నారు అని చూస్తే 6000 టన్నులు అంట రోజుకి వచ్చేది, ఒక్క రోజుకి. ఏంటిది? బొగ్గు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎంత అంటే 30% కూడా లేదు. ఒక్క రోజుకి ఇంత ఇంధనాన్ని మనం వాడేస్తున్నాం, సహజ వనరులే కదా. అలాంటి చోట ఒక యంత్రం లేకుండా మనుషులు కూర్చొని తయారు చేసిన వస్తువు ఇది నేర్పిస్తానని. చూశారు ఎందాక నేను అన్నాను అందరూ ఈ వయసు వాళ్ళు వస్తున్నారని. ఈయనకి ఎంత తేడా ఉంది? పెద్ద తేడా లేదు కదా. వీళ్ళందరూ నిలబెడతారు, మీరు ఇళ్లలో కూర్చొని నేర్చుకోండి. ఇది ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి నేను చెప్తాను. ముందు ఈయన పరిచయం తెలుసుకోండి. నమస్తే అండి, విజయ్ నా పేరు.
2007-8 ఆ టైంలో హైదరాబాద్లో చదువుకునేవాడిని. అప్పుడు గాంధీనగర్లో ఉండేవాడిని, రామకృష్ణ మఠ్కి అట్లా వెళ్ళేవాడిని. అక్కడ నాకు ఎమరాల్డ్ స్వీట్స్ చూడడము, మా రూమ్ పక్కనే ఉండేది ఎమరాల్డ్ ఆ లైన్లో. అక్కడ పరిచయం అయింది. అక్కడ ప్రోడక్ట్స్, ఆ స్వీట్స్ అప్పుడు ఆ టేస్ట్ అలవాటు అయింది. ప్లస్ అక్కడ ఉన్న అంటే ప్రోడక్ట్స్ అవి చూసాము. న్యాచురల్గా ఉన్న ప్రోడక్ట్స్ షోకేస్ చేసి పెట్టేవాళ్ళు. రోజు అలకడము, కల్లాప్ చేసి అదంతా చేయడము, అదంతా చూస్తే నాకు మళ్ళీ అనిపించింది, ఊర్లో ఉన్నట్టే ఉంది కదా అనిపించింది. అప్పుడు మోటివేట్ అయ్యాను నేను. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కూడా ధూప్ స్టిక్స్ కానీ ఏదైనా కానీ అగరబత్తీస్ అట్లాంటి ఇష్టం. కెమికల్స్ ఏం లేకుండా చేసే అయితే చెయ్యాలి, ఎప్పటికైనా చెయ్యాలి, ఎట్లా చేస్తారో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోటి కరోనా టైంలో కొత్తగూడెం వచ్చేసాము. ఇక్కడే సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఆ టైంలో ఇక ఇలా ఖాళీ టైంలో అంటే సాటర్డే సండే ఖాళీ టైంలో చూసుకొని లైట్గా ట్రై చేయడం, రకరకాల ఫ్రాగ్రెన్సెస్ ఎట్లా వస్తాయి ఏంటి తెలుసుకోవడం చూశాను. లాస్ట్కి ఒక 2 years నుంచి చేస్తూ ఉంటే ఈ ప్రోడక్ట్ మంచిగా అనిపించింది. ఈ ప్రోడక్ట్ని వైజాగ్లో ప్లస్ హైదరాబాద్లో కూడా కొన్ని పూజా స్టోర్స్ ఉంటాయి. వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గ క్వాంటిటీ తయారు చేసి వాళ్ళకి ఇస్తాను. ఒక 2-3 years బ్యాక్ సార్ తోటి కూడా పరిచయం అయింది నాకు, చంద్రశేఖర్ గారితో. ఆయన కూడా ఇలాంటి ఉద్దేశం అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ తోటే ఉంటారు అన్న విషయం తెలిసి రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉంటుంటాను అంతే. సార్ ఇన్ఫార్మ్ చేశారు ఇట్లా మీటింగ్ జరుగుతుందని చెప్పి. విజయరామ్ గారి మీటింగ్స్ అయితే నేను 4-5 మీటింగ్స్ అటెండ్ అయ్యాను, బందర్లో కానీ హైదరాబాద్లో కానీ ఉన్నప్పుడు. అప్పుడు ఏదైతే మోటివేషన్ ఉంటుందో యాజ్ ఈజ్గా ఈ మీటింగ్లో కూడా ఆల్మోస్ట్ అట్లాంటి మోటివేషన్ అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంత మోటివేషన్ ఉండడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, డీటెయిల్స్ ఎప్పుడైనా సార్ని అడిగినా కూడా చెప్తారు. నా నెంబర్ అది, నా నెంబర్ 8142578944. ఈ నెంబర్ కాల్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. 8142578944. చాలా ఈజీ అండి, ఏమి కెమికల్స్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే. దేశీ ఆవు పేడ ప్లస్ దేశీ ఆవు నెయ్యి వాడతాను. ఆవు నెయ్యి నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటాము. ప్లస్ దేశీ ఆవు నెయ్యితో పాటు ఇంకా గుగ్గిలము, జటామాంసి అట్లాంటి రకరకాలు ఒక 10 రకాలు 12 రకాలు ఉంటాయి. అవన్నీ కలిపి కరెక్ట్ ప్రపోర్షనేట్ చూసుకొని మిక్స్ చేసి తయారు చేయడమే. అంతా చేత్తోనే తయారు చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీ ఇళ్ళల్లో ఉన్న మీ పిల్లలకి, అమ్మలకి మనస్తత్వాలు ఈ పనికి సెట్ అవుతారు అని అనుకున్న వాళ్ళు మీకు తెలియాలి. మా వాళ్ళైతే వింటారు అని ఎవరికి వాళ్ళకి కదా. ఎంతమంది నేర్చుకుంటారు చేతులు ఎత్తండి. మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వింటారా? వీళ్ళు రేపు సండే ఆయన ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు చేయండి. దీన్ని ఇంకొంచెం కంప్రెస్ చేయాలి. ఇది కొంచెం మధ్యలో ఇలా వంకరగా ఇలా ఉంది కదా, కొంచెం దీన్ని సిరంజితోనే తోస్తున్నారా? ఓకే, బాగుంది. దీన్ని ఎక్కడ అమ్మాలి కదా? ఇది 1 kgకి 60 వస్తాయి. ఓకే, ఒక ఆవు రోజుకి 10 kgల పేడని ఇస్తుంది. 10 kgల పేడ కింద పడకుండా పట్టుకోవాలి. అది ఎలా అంటే ఒక బుట్ట పెట్టుకుని ఆ పేడని ఇసుక రేణువులు అంటకూడదు. ఇసుక రేణువులు లేకుండా ఉంటే కింద పడిందని తీసుకోవచ్చు. ఆవు మట్టిలో ఉంటే ఇష్టపడుతుంది. మనం సిమెంట్ ఫ్లోరింగ్లో వేస్తే అది ఇష్టపడదు. మనకి సౌకర్యం, కడుక్కుంటాకి ఈజీ కాబట్టి మనం వేసేస్తున్నాం. ఆవుకి మాట్లాడతాం వస్తే అది తీసేరా నాయన అని చెప్పుద్ది ఫస్ట్. ఆవుకి అది ఇష్టం ఉండదు. అది వయసు అయిపోయినప్పుడు లెగస్తున్నప్పుడు మోకాళ్ళు నేల 2 గట్టిగా ఉంటాయి. ఈ బోన్స్ జాయింట్ల దగ్గర పెయిన్ వచ్చి అల్లాడిపోతుంది. అది ఇష్టపడదు. సరే చేసేసారు, అయిపోయింది. పాత గడ్డిని
పడేయకుండా దాన్ని దులిపి రాత్రి పూట పక్కేయండి. అలా వేస్తే మూత్రం పోస్తుంది కదా, ఎండబెట్టండి, మళ్ళీ రాత్రి అది వేయండి. అలా రీయూజ్ చేసుకోవచ్చు. పాత గడ్డి పక్కేస్తామంటారు, పాత వాళ్ళు వేసేవాళ్ళు, రైతులు పక్కలు వేసేవాళ్ళు ఆవులకి కదా. మరి ఒక ఆవు నుంచి వచ్చే పేడతో ఎన్ని వస్తున్నాయి? కేజీకి 60 అన్నప్పుడు 600. సరే, పేడ సరిగ్గా పట్టుకోలేదు అనుకున్న, సగం పట్టుకున్న 300. అయ్యా, ఇది ఎంతకు అమ్ముతున్నారు మీరు? ఈ ఒకటి 30 ఉన్నప్పుడు 100 రూపాయలు. ఒకటి ఎంత పడింది? 3 రూపాయలు. 3 రూపాయలు ఒకటి. అంటే ఇది మీరు సేలింగ్ ప్రైస్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ పరంగా రూపాయి పడుతుంది. ఇది దీంట్లో వాడే పదార్థాలను బట్టి ఇది దీని ధర పెరుగుద్ది. మీరు గంధకచూరాలు, జటామాంసి వాడుతున్నారా? దీంట్లో ఆవు నెయ్యి వాడుతున్నారా? ఓకే. 3 రూపాయలు పడినప్పుడు మనకి ప్రొడక్షన్ కాస్ట్ 1 రూపాయి పడినప్పుడు మనకి లాభం ఎంత ఉంది? 2 రూపాయలు. 2 రూపాయలు ఇంటూ 300 పీసులు ఎంత? 600. ఒట్టిపోయిన ఆవు నుంచి 600 రూపాయలు సంపాదిస్తున్నాం. అంటే పాలు ఇచ్చే ఆవుతో 3 లీటర్లు ఇచ్చే పాలతో సమానమైపోయింది కదా. దీని లెక్కలు బాగానే చెప్పారు, వచ్చేది ఎంతో చెప్పారు. దీన్ని అమ్ముకోవడం చెప్పండి ఫస్ట్, మాకు అది కావాలి కదా. దీన్ని అమ్ముకుంటాకి రాముల వారు ఇక్కడే ఉన్నారు, మీ దగ్గరే, భద్రాచలం రాముల వారు కదా. అక్కడ ఒక్కళ్ళు వెళ్తే వినరు. ఈ చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆర్గనైజ్ చేశారు కదా. మీరు అందరూ కలిసి వెళ్ళాలి, ప్లే కార్డ్స్ పట్టుకుని. ప్లే కార్డ్స్, అయ్యా ఈఓ గారు, మాకు మా గోవుల నుంచి ఉత్పత్తులు తయారు చేస్తున్నాం, మాకు ఇక్కడ గో ఆధారిత రైతులతో మాకు ఒక స్టాల్ ఇప్పించండి. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధాన దేవాలయాల్లో స్టాల్ ఇప్పించండి. మేము ఆవుల్ని, ఒట్టిపోయిన ఆవుల్ని సాకుతున్నాము, మేము దీనికి ఏమీ కట్టలేము, నామినల్ ప్రైజ్ అయితే ఇస్తాము అనేది ప్లెకార్డ్స్ పట్టుకెళ్ళి ఎవరిని ఏమనొద్దు, నుంచోండి చాలు. ఒక్కరోజు మీరు నుంచుంటే మౌనమే చాలా వాటికి సమాధానం చెప్పొద్దు. ఒక్కరోజు సమయం తీలేరా? తీస్తారా? కిందటి సంవత్సరం మంచి మేలు రకం నందులు పాత నగరానికి వచ్చేసినాయి. అమ్మేదంతా హిందువులే. ఒంగోలు గిత్తలు పెద్ద పెద్ద సెలెక్ట్ చేసి మరీ కొన్నారు. వాటిల్లో మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి 40 లక్షలు పెట్టి 40 నందులు కొన్నాం కిందటి సంవత్సరం. ఈ సంవత్సరం 45 లక్షలు పెట్టి 32 కొన్నాం. మనం కొంటున్నామని రేట్లు పెంచేశారు. ఆ 32 నందులు మా దగ్గరే ఉన్నాయి. రేపు కొంతమందికి ఇస్తున్నాం, 3వ తారీఖున కొంతమందికి ఇస్తున్నాం. దీంట్లో ఎద్దుగానకి, సంతతి పెరగటానికి, సేద్యం చేయడానికి ఇస్తున్నాం. పెద్ద పెద్ద నందులు వాళ్ళు చూసామే శ్రీనివాస్ గారి దగ్గర, అలాంటి నందులు. మనం ఒట్టిపోయిన ఆవును అమ్మేసుకుంటే రేపు మనకి భూమిని నీళ్లు తాగదు. గోవులు తిరిగి గోమయం పడితేనే వర్షపు నీళ్ళు భూమిలో ఇంకుతాయి. వర్షపు నీళ్ళు భూమిలో ఇంకాలంటే గోవులు తిరగాలి భూమి మీద. అందుకని ఇలాంటి వస్తువులు తయారు చేయడానికి మీ దగ్గర విజయ్ ఉన్నాడు. నేర్చుకొని ఈ వస్తువులు పట్టుకుని ఈఓ గారిని కలవండి. లేకపోతే ఈ సమావేశాలు వేస్ట్. చంద్రశేఖర్ గారు పిలిచారు, వచ్చాము, విన్నాము అంటే ఏమి ఉపయోగం లేదు. ఒక్కరోజు సమయం తీయలేరా? తీస్తారా? పాలేకర్ గారు మన కోసం 45 సంవత్సరాల సమయం ఇచ్చారు. ఒకే ఒక మనిషి 45 ఏళ్ళు మీ గోవుల కోసం మన గుళ్ళో స్వామివారికి ఇలాంటి వెలిగిస్తే ఎంత బాగుంటుంది కదా. చక్కని బ్రాండ్ తయారు చేసి, పాలవంచ బ్రాండ్, ఏదో ఒక బ్రాండ్ తయారు చేసి భద్రాద్రి బ్రాండ్తో పెట్టేసేయండి. మంచి ప్యాకింగ్ తయారు చేయండి, ఇవి అమ్మండి. ఎంతమంది కలిసి వెళ్తారు ఈఓ గారిని? ఒక్కరోజు సమయం తీలేరా?
అదేదో డేట్ అనుకుందాం ముందు. అసలు మీలో చైతన్యం లేకపోతే ఈ ప్రోగ్రాంలు పిలిచి నేను మీ ఫాలో అవుతున్నానండి గురువు గారు ఇవన్నీ మాటలు ఊరికే చెప్తున్నారు అనుకుంటా నేను. మీకోసం మీరు ఒకరోజు తీయినప్పుడు ఎందుకు బక్రీద్ కన్నట్టు వెళ్ళిపోతున్నాయి. ఇంకా నందులు లేవు, గోసంతతి పెరగాలంటే నందులు కావాలి. మరి ఏం చేద్దాం? భద్రాది స్వామి వారి దగ్గర చంద్రశేఖర్ గారు, మీరు ఈఓ గారిని కలవగలుగుతారా? కలుస్తారా? రండి, ఇటు రండి. ఇది ఒక్కటే అమ్మటం కాదు, దీంతో పాటు పళ్ళపొడి అమ్మాలి. ఆవు పిడికలతో తయారు చేసిన పళ్ళపొడి, ధూప్ స్టిక్స్, ఇంకా షాంపూ తయారు చేసి చూపిస్తా నేను. ఈ షాంపూ వల్ల దురదలు పోతే, చుండ్రు పోద్ది, జుట్టు రాలతం ఆగిపోతుంది. దీన్ని ఎక్కడ అమ్మాలి? గుడి దగ్గర అమ్మాలి, కాలేజీలో మహిళా కాలేజెస్ దగ్గర, జూనియర్ కాలేజ్ దగ్గర అమ్మాలి. ఎందుకంటే జుట్టు అంటే ఆడపిల్లకి ఇష్టం కదా. అది ఈ షాంపూతో కాకుండా, కెమికల్ షాంపూ కాకుండా మన షాంపూతో చేయాలి. ఇప్పుడు ఇవి తయారు చేసినవి మనం గుడి దగ్గర అమ్మాలి. గుడి దగ్గర అమ్మితే దీని ఆదరణ పెరుగుద్ది కదండి. ఆయన ఒక్కడు నేర్పుతున్నాడు, నేర్చుకున్న నలుగురు. సేల్ లేకపోతే ఎట్లా? సేల్ ఉంటే మీరేంటి ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు, అవునా? మరి మీరు అందరూ కలిసి ఈఓ గారిని కలుస్తాకి వెళితే మళ్ళీ ఖమ్మానికి పిలిస్తే నేను వస్తా. లేకపోతే ఎవరు చేతులు ఎత్తపోతే నాకెందుకు ఈ పని? ఒక్కరోజు మీరు సమయం తీయకపోతే నేనెందుకు ఇవ్వాలి మీకు సమయం? 18 సంవత్సరాల నుంచి నేను జిల్లాలు తిరుగుతున్నా. ఇప్పుడు చేతులు ఎత్తండి, ఎంతమంది కలుస్తారు? ఒక్కరోజు సమయం ఇచ్చేవాళ్ళు మీరంతా. ఒక్కసారి మీ అందరికీ టప్పట్లో. ఏ రోజు అనుకుంటారు ఇది? అపాయింట్మెంట్ తీసుకోవడం కాదు, మీరు వెళ్ళిపోతే అపాయింట్మెంట్ ఇస్తారు. మొన్నాడో లేదో కనుక్కోండి చాలు. అందరు ప్లే కార్డ్స్ ఇలా రాయించారు కదా, ఇలాగే చిన్న రాసుకొని ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారే ప్లే కార్డ్స్ పట్టుకుని, ఇలా కొత్తగా వచ్చే పర్సన్స్ కోసం వాళ్ళు పట్టుకుంటారు కదా బయట, ఇలా ప్లే కార్డ్స్ పట్టుకుని మీరు వెళ్ళి ఏమి రాయొద్దు. మా గోవులు మేము పెంచుకుంటున్నాం, ఒట్టిపోయిన గోవులు, ఉత్పత్తుల్ని ఆదరించడానికి ఇక్కడ ఒక అవుట్లెట్ ఇవ్వండి. గుడి దగ్గరే చేయాలి, బడి దగ్గరే చేయాలి, ఇంకెక్కడ అవలవు. జనం ఉండేది ఈ 2 చోట్లే కాబట్టి పిల్లల్ని పట్టుకోవాలి, లేకపోతే భక్తులను పట్టుకోవాలి, వీళ్ళతో అవుద్ది. ఇది నాకు జూన్ 15 లోపు చేయాలి. జూన్ 15 లోపు భద్రాద్రి స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి మీరందరూ ఒక గ్రూప్ పెట్టుకుని ఇది తయారు చేస్తే నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది మళ్ళీ ఆలోచిద్దాం. మీకు నేను 2 పంపిస్తా, విజయ్ గారు. ఆ 2, ఒక అతని పేరు శివ, ఇంకొక అతని పేరు దిలీప్ కుమార్. మన జడ్చర్ల నుంచి ఒక పిల్లాడు వస్తాడు, ఇంకొక అతనేమో కడప నుంచి వస్తారు. ఇలాంటివి మీకు 20 నేర్పిస్తారు. 2 days ప్రోగ్రాం పెట్టండి ఎక్కడో చోట, ఇలాంటి ఉత్పత్తులకి నేర్పించిన తర్వాత మీరు తీసుకెళ్ళి అక్కడ అవుట్లెట్ పెడుతురు. కానీ ముందు మాకు ప్లేస్ కేటాయించమని మీరు అడగాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు 20 ఆవులను పెంచుతున్నారు ఆ గుడి దగ్గర. పెద్దమ్మ గుడి అండి అది, పెద్దమ్మ గుడి 20 ఆవులు. అక్కడ ఆవు పేడ షెడ్ వెనకాల వేసేసారు. తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు, ఎవరో తీసుకెళ్తున్నారు, ఎవరికి ఇచ్చేస్తున్నారు ఫ్రీగా. ఆ వాళ్ళు గడ్డేదో ఇస్తున్నారు. ఇన్ని తయారు చేయొచ్చు కదా, ఘనజీవామృతం తయారు చేయొచ్చు కదా, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పొద్దున్నే ఎవరు వెళ్తే ఆవు మూత్రం పట్టుకుంటే షాంపూ తయారు చేయొచ్చు. ఆ షాంపూ ఎంత బాగుంటుందో, మేము 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాం షాంపూ. మొన్న వైజాగ్లో స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి నేర్పించాం, అక్కడే వర్క్షాప్ పెట్టాం. దీంట్లో ఈ ధూప్ స్టిక్లు ఏం వేస్తారో అవే ఉంటాయి. జటామసి, బొట్టివేరు, బావంచాలు, గంధ కచోరాలు, బిల్వ, గుజ్జు, ఇవన్నీ వేసి తయారు చేస్తారు. ఇవి అంటే పాలు కాకుండా పేడ మూత్రం ద్వారా చాలా వస్తువులు, ఉప ఉత్పత్తులు తయారు చేయొచ్చు. ఇది నాకు ఒక డేట్ మీరు చెప్పాలి. ఆ డేట్కి మీరు వెళ్తానంటే మా ఎస్పీకే రైతులను కూడా మీకు అటాచ్ చేస్తాను. ఆ పని ఈ పని 2 అవుతాయి. ఇప్పుడు ఈ బియ్యాలు ఎలా వండుకోవాలి, దేశీ విత్తనాలు, గంజి ఏం తాగాలి, ఆడవాళ్ళ సమస్యలు ఏవైనా గర్భాశయం కానీ, బాలింతలకు కానీ, గర్భిణీలకు కానీ సంబంధించినవి మా సోదరుడు సురేంద్రనాథ్
ఆయన మీకు వివరిస్తారు. తర్వాత ఏమైనా ఉంటే ఇంటరాక్షన్స్ మొదలు పెడతాం కాసేపు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చంద్రశేఖర్ గారికి, వారి దంపతులకు, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మీరు అన్నారు రైతుకి మార్కెట్ అయ్యే విధానం దొరకట్లేదని. నిజమే అది. అయితే రైతు ఎప్పటికీ మార్కెట్ చేయలేడు, అది కూడా నిజమే. వారికి పనులు అలా ఉంటాయి, వారి అమాయకత్వం అలా ఉంటుంది. వారు మార్కెట్కి వచ్చి చేయడం అనేది చాలా కష్టమైన పని. ప్రభుత్వం రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తూ ఉంటుంది. కొన్ని NGOs వాటి కోసం పనిచేస్తాయి, ఇవి కూడా కరెక్టే. కానీ మన భారతదేశం యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటే మన భారతదేశం కొన్ని లక్షల కుటీర పరిశ్రమల సమూహం. అయితే ఈ టెక్నాలజీ వస్తుంది, సైన్స్ ద్వారా టెక్నాలజీ ఖచ్చితంగా. దాని ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమల ఎంకరేజ్మెంట్లోనే మనం పోయి కొన్ని కుటీర పరిశ్రమల ద్వారా వచ్చే ఉత్పత్తుల్ని కోల్పోయాం. అలాగే కుటీర పరిశ్రమ ఏంటంటే చాలా ఉంటాయి కదా, ప్రతి గ్రామంలోనూ ఉంటాయి కదా. అక్కడే ఆ స్థానికంగా ఉన్న ఉత్పత్తులు ఆ కుటీర పరిశ్రమ వాళ్ళు కొనగలిగేవారు. దాని ద్వారా వాళ్ళకి మార్కెట్ అయిపోయేది. ఇప్పుడు అది రివర్స్ అయ్యింది. కాబట్టి రైతులకి కూడా ఇటువంటి ఇబ్బంది ఒకటి ఆర్థిక పరంగా వచ్చింది. సో దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం ఇక్కడ నూనె పరిశ్రమ దగ్గర ఉన్నాం కాబట్టి నూనె గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఆ నూనె ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎటువంటి తినాలి, వీటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మనం ఏ నూనె వాడుతున్నాం? చాలామంది నూనెలు వాడతారు కదా, ఏ నూనె వాడుతున్నాం అనేది ఒకసారి అందరూ తెలుసుకుందాం. ఏ నూనె వాడుతున్నారో చెప్తారా మీ ఇళ్లలో? వంట నూనెలు. అయ్యా, మీరేం వంట నూనె వాడుతున్నారు? గానుగ నూనె. అంటే అది వేరుశనగ నూనె, లేకపోతే వేరుశనగ నూనె వాడుతున్నారు. మంచిది. ఇంకెవరైనా ఏదైనా నూనెలు వాడుతున్నారా? గానుగ నూనె కదా. అదే గానుగలో మళ్ళీ ఏ నూనె వాడుతున్నారు? వేరుశనగ. అలాగే నువ్వుల నూనె వాడుతున్నారు. ఓకే, అట్లా కదా. సో మనకి చూస్తే మన స్థానికంగా పండే నూనె గింజలు ఉన్నాయి. నూనె గింజలు చెప్తారా మన దగ్గర ఏమేమి పడుతున్నాయో? నూనె గింజలు కనీసం ఇప్పుడు లేకపోయినా ఒక 10 ఏళ్ల క్రితం ఏమేమి నూనె గింజలు ఉన్నాయి మన దగ్గర? నువ్వులు ఉన్నాయి, వేరుశనగ ఉన్నాయి, ఇంకా ఆవాలు ఉన్నాయి, సన్ఫ్లవర్ ఉన్నది, కుసుమ చాలా బాధాకరం. గత 5 ఏళ్లలో కనుమరుగైపోయింది కదా. వ్యవసాయంలో కూలీల కొరత కావచ్చు, పొద్దున్నే లేచి అని మన దగ్గర పండే, కానీ ఇప్పుడు చేసేవాళ్ళు తగ్గిపోయారు. కదా. మన స్థానికంగా పండిన నూనె గింజలతో మనం స్థానికంగా ఉన్న కుటీర పరిశ్రమ ద్వారానో ఎద్దుల ద్వారానో మనం తీసుకోగలం నూనె కదా. తీయగలరా? పామాయిల్ నూనె కదా. పామాయిల్ నూనె మనం తీయగలం ఆ కుటీర పరిశ్రమ ద్వారా? తీయలేం కదా. కానీ పంటలైతే వేస్తున్నాం కదా. ఎలా వేయగలుగుతున్నాం? ప్రభుత్వం బైబ్యాక్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి వేస్తున్నాం కదా. కానీ ఆ నూనెనైతే మనం తీయలేం కుటీర పరిశ్రమ ద్వారా. ఆ విధానాలు మనకు లేవు. మలేషియాలో కొందరి దగ్గర ఉన్నాయి, అయితే ఆ విధానాలు మన దగ్గర లేవు. మనకు తరతరాలుగా ఉన్న అలవాట్లు స్థానికంగా ఉన్న కుటీర పరిశ్రమలు, మన ఎద్దుగాన కావచ్చు, ఇంకా ఎక్స్పెల్లర్ కొందరు ఈ మధ్య పెట్టుకున్నారు. ఏదైనా కానీ ఇవన్నీ కుటీర పరిశ్రమలే. ఇలా తీసే అవకాశం ఉన్నది. ఇవే మన రైతుకి ఎప్పటికీ ఆదాయాన్ని, భద్రతను ఇస్తాయన్నమాట. ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో ఈ నూనె గింజలకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. విచిత్రంగా హార్టికల్చర్లో దేనికి బైబ్యాక్ ఆఫర్ లేదు, కానీ పామాయిల్కి మటుకు ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, వాళ్ళకి రకరకాల రీజన్స్ ఉంటాయి, కాదనం. అయితే ఇప్పుడు మన వంతుగా మనం ఏం చేయాలి? ఒక కన్జ్యూమర్గా మాట్లాడదాం, ఒక రైతుగా మాట్లాడుకుందాం. అంతే కదా, మనందరం అదే కదా. ఏదో రైతులన్నా ఉన్నాం, లేకపోతే కన్జ్యూమర్స్నో, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నాం. మన పరిధిలో మనం ఏం చేయగలగాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నూనె తగ్గించండి అని డాక్టర్ గారు చెప్తారు కదా. నూనె తగ్గించండి, లేదా దాన్ని ఫ్యాట్ అనే పదం వాడతారు. కానీ ఫ్యాట్ ఏంటి, నూనె ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఏది ఫ్యాటు, ఏది నూనె? అంటే ఇప్పుడు 30 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ అంటాం కదా. ఆ టెంపరేచర్లో ద్రవ రూపంలో ఉన్నదాన్ని మనం నూనె అనుకుంటాం.
ఆ టెంపరేచర్లో గడ్డ కట్టిన దాన్ని మనం ఫ్యాట్ అనుకోవచ్చు సింపుల్గా చూస్తే. సో ఈ ఫ్యాట్ లక్షణం దేనికి ఉన్నది? ఈ ఫ్యాట్ లక్షణం ఆవు నెయ్యికి ఉన్నది, కొబ్బరి నూనెకి ఉన్నది, ఇంకా పామాయిల్కి కూడా ఉన్నది. పామాయిల్ అలా చూస్తే మంచిదే, కానీ పామాయిల్లో వేరేది కలుపుతారు కాబట్టి అందుకు భయపడతాం, పామాయిల్ వాడొద్దని. సరే, ఇలా నూనెలు ఉన్నాయి కదా, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు నూనె తగ్గించమని కదా. నిజానికి ఆ నూనె వేరు, మన శరీరంలో పెరిగిన ఫ్యాట్ అంటాం కదా, రెండు వేరు కదా. మనము ఏదైతే ఆహారం తీసుకున్నామో ఆ ఆహారం అరిగించుకోలేకపోతే లేదా ఎక్కువ తీసుకుని ఉంటే కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్స్ని శరీరము ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకొని, మగవాళ్ళకైతే పొట్ట దగ్గర, ఆడవాళ్ళకి పొట్ట దగ్గర, పిరుదుల్లో కూడా ఈ ఫ్యాట్ నిలవ ఉంటుంది. ఇది రిజర్వ్ ఫుడ్, ఇది అవసరం కూడా. ఇది మితిమీరి వెళ్ళినప్పుడు సమస్యలు వస్తాయి. కానీ ఆహారము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన ఆహారంలో ఈ నూనె అనే దాన్ని అపోహపడుతున్నాము. నిజానికి మనం ప్రతి ఒక్కళ్ళము 20 గ్రాములు పచ్చి నూనె తీసుకోవాలి. మనం నూనె వాడుతున్నాం, కానీ ఎలా వాడుతున్నాం? వంటల్లో రుచి పెంచడానికి వాడుతున్నాం, ఫ్రై చేసుకోవడానికో కూర వండుకోవడానికో వాడుతున్నాం. మళ్ళీ ఒకసారి వేడైపోయిన తర్వాత దాని లక్షణం వేరు. ప్రతి నూనెలో సహజంగా విటమిన్ ఈ, టోకోఫెరాల్ అంటాం, విటమిన్ ఈ సహజంగా ఉంటుంది, ప్రతి నూనెలో ఉంటుంది. ఈ టోకోఫెరాల్ అయితే విటమిన్ ఈ యొక్క గుణం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అంటాం కదా. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏం చేస్తుంది? క్యాన్సర్ కణాలని రాకుండా ఆపుతుంది, నిరోధిస్తుంది అనమాట సహజంగానే. మరి వేడి చేసినప్పుడు అయిపోతాయి కదా. మరి కూల్ అంటే వేడి చేయని నూనెను మనం ఎలా తీసుకుంటున్నాం, మనం ఎక్కడైనా తీసుకుంటున్నాం అనేది ఒకసారి గమనించుకోవాలి. మన ఏ రూపంలో తీసుకుంటున్నాం? మన సొసైటీలో వేడి చేయని నూనె తీసుకునే అలవాటు మన వంటల్లో ఉన్నది. మనం అది తీసుకుంటున్నామో లేదో ఒకసారి గమనించుకోవాలి. మారిన అలవాట్లలో మన తాతలు తండ్రుల వరకు చేశారు. ఇప్పటి పిల్లల్లో నూనెని తీసుకోవడం తగ్గిపోయింది కదా. ఏ రూపంలో తీసుకోవాలి అనేది మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం నూనెని పచ్చిగా, ఇప్పుడు ఫారిన్లో సలాడ్స్ మీద నూనె వేసుకు తింటారు కదా, వాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడతారు కదా. అదే ఆలివ్ ఆయిల్ మనం ఇక్కడ తెచ్చుకొని వంటల్లో వాడుకుంటున్నాం గొప్పదనుకొని కదా. అయితే మన వాళ్ళు ఎలా తిన్నారు ఆ పచ్చి నూనె అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మనం కూడా అలా చేయడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎవరన్నా చెప్తారా ఎలా చేస్తున్నామో? మన పూర్వీకులు ఎలా చేశారో? మనం రోటి పచ్చడి చేసుకుంటున్నామా? రోటి పచ్చడి చేసుకుంటున్నాం కదా. ఆ పచ్చడిలో చక్కగా నూనె వేసుకొని తినాలి. మనం 2 స్పూన్ నూనె వేసుకుని తినాలి. వారంలో కనీసం 3 సార్లు రోటి పచ్చడి చేసుకొని నూనె, పచ్చి నూనె, వేడి చేయని నూనె ఖచ్చితంగా వేసుకొని తినాలి. ముఖ్యంగా నువ్వుల నూనెనే అలా వేసుకొని తినాలి. నువ్వుల నూనె ఆవు నెయ్యి సమానమైంది, కానీ ఆవు నెయ్యి అందరూ కొనలేకపోవచ్చు. నువ్వుల నూనె అందరికీ దొరుకుతుంది. నువ్వులను ఏమన్నావు? నారాయణ స్వరూపం అనుకున్నాం మనం. నల్ల నువ్వులు ఇచ్చుకుంటాం కదా, చాలామంది భయపడతారు శని వస్తుందని. శని ఊరికే రాదు, ఊరికే పోదు, ఊరికే మంత్రంతో అలా పోదు. దానికి భయపడొద్దు. చక్కగా నల్ల నువ్వుల్ని కొనుక్కొని తినాలి మనం కదా. సో నల్ల నువ్వుల నూనెని ఖచ్చితంగా రోటి పచ్చడిలో వేసుకొని తినాలి వారంలో 3 సార్లు. పూర్వం అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వుల నూనె తాగిచ్చేవాళ్ళు, మీకు చాలామంది గుర్తుండి ఉంటుంది కదా. అది ఒక్కసారి మాత్రమే కాదు, బహిష్ట్ అవడానికి ముందు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా తాగిపించవచ్చు. కాకపోతే అంత క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ ఖచ్చితంగా తాగిపించాలి. అదే ఖచ్చితంగా వేడి చేయండి కదా. అయితే ఇలాగే కొన్ని కూరల్ని మనం ఆవపెట్టిన కూరలు అని ఉంటాయి మనకి. ఆవపెట్టిన కూరలు మనం ఎంతవరకు తింటున్నాం? కనీసం నెలకి 3-4 సార్లన్నా ఆవపెట్టిన కూరలు తినాలి. మరి మనం ఆవాలైతే వాడుతున్నాం, కానీ ఆవాలు మళ్ళీ రుచి కోసం వాడుతున్నాం. ఏం చేస్తున్నాం? తాలింపులు వేస్తున్నాం, చిటపట్లాడుతుంది కదా. వాసన వస్తుందో రుచి వస్తుందో కానీ బాగానే ఉంటుంది. కానీ అందులో ఉన్నాయన్నీ పాపప్ అయిపోయినాయి. ఉన్న యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఆవాల గింజల్లో బాగా ఉంది, అది పాపప్ అయిపోయింది, అందులో ఏమీ మిగలలేదు. మరి ఆవాల గుణం, ఆవాల్లో ఉన్న యాంటీ క్యాన్సర్ గుణం మనకి ఎలా రావాలి? అందుకే కొన్ని కూరల్ని మనం ఆవపెట్టిన కూరలని ఉన్నాయి, ఆవపెట్టిన కూరలు మనం తినాలి. బీరకాయ కూర కావచ్చు, గోరుచిక్కుడు కావచ్చు, ఈ కూరలు ఇగురు కూరలు అంటావా? ఇగురు కూరలు అంటాం కదా. కూర వండిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కూర కొంచెం చల్లారుతుంది కదా, చల్లారినప్పుడు ఆవు పిండి దాంట్లో వేస్తాం. వేడి మీద వేస్తే చేదు వస్తుందని.
సో అట్లా ఆ వేడి చేయకుండా అందులో ఉన్న నూనె తగుమాత్రం నూనె మనకి క్యాన్సర్ నాపే లక్షణాలు కలిగి ఉంది. అరటి పువ్వు కూర ముఖ్యంగా ఆడవాళ్ళు కనీసం నెలకి ఒక్కసారి అరటి పువ్వు కూర ఖచ్చితంగా తినాలి. పెసరపప్పుతో వండుకొని దానికి ఆవుపెట్టి కూడా వండుకోవచ్చు. బహిష్టు సమయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తగ్గిపోతాయి, రాకుండా ఉంటాయి. పీసీఓడి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి అరటి పువ్వుని నెలకు ఒక్కసారి ఖచ్చితంగా ఆవబెట్టుకొని వండుకొని తినాలి. అంటే నూనెల్ని మనం ఈ విధంగా కూడా తీసుకోవడానికి అవగాహన కలిగి ఉండాలి. మనం అనుకుంటాం నోటితో తీసుకున్నదే శరీరానికి పడుతుందని కదా. నోటితో తీసుకుని పడుతుంది ఖచ్చితంగా, కానీ మన చర్మం కూడా నూనెని తీసుకునే గుణం కలిగి ఉంది. శరీరానికి ఎక్కడ కావాలో అక్కడ అందిస్తుంది. సో మనకి మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులు గమనిస్తే అభ్యంగన స్నానము కదా, శరీరం అంతా నూనెతో తడుపుకోవడం. శరీరాన్ని మనం నూనెతో తడుపుకోవాలి. ఎప్పుడు వారానికి ఒకసారి ఖచ్చితంగా శరీరం అంతా నూనెతో తడుపుకోవాలి. ఎందుకు? వాత లక్షణం అంటాం కదా. ఈ వాత లక్షణం అనేది ఉపశమనం కలగడానికి. వాతం వల్ల ఏమొస్తుంది? వాత లక్షణాలు చాలామంది అనుభవిస్తున్నాం ఇక్కడ. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బీపీ కావచ్చు, హెడేక్లు వస్తాయి కొందరికి, అవి కావచ్చు, రక్తపోటు, చుండ్రు, ఇవన్నీ వాతం యొక్క లక్షణాలు. మరి దీనికి ఉపశమనం చాలా సులువుగా ఉంది మన పద్ధతుల్లో. వాతం ఉపశమనించుకోవడానికి, ఈ వాతం తగ్గించుకోవడానికి నువ్వుల నూనెని మనం అభ్యంగన స్నానం చేసినప్పుడు, అంటే ప్రతి శనివారం మనం తలస్నానం చేస్తాం కదా. ఆడవాళ్ళు శుక్రవారం, మగవాళ్ళు శనివారం తలస్నానాలు చేస్తారు కదా. ఆ రోజు ఒక గంట ముందే నిద్రలేగాలి. రోజు గంట ముందే నిద్ర చేసి శరీరం అంతా నువ్వుల నూనె పట్టించుకోవాలి. అది సూర్యోదయం చేస్తే ఇంకా మంచిది. అలా పట్టించుకొని సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ ఎండకు కనుక మనం ఒక అరగంట ఎక్స్పోజ్ అయితే చక్కగా డి విటమిన్ కూడా వస్తుంది. ఆ నూనె రాసుకున్నప్పుడు వచ్చే డి విటమిన్ తీరు వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా అది తీసుకోవాలి. ఎవరికైనా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా వరుసగా 3 రోజులు ఇలా చేసి తదుపరి వారానికి 2 సార్లు చేసినా సరే త్వరలోనే డి విటమిన్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది. కాబట్టి ఈ నువ్వుల నూనెని కూడా అభ్యంగన స్నానం చేసి శరీరానికి తగు మోతాదులో ఖచ్చితంగా పట్టించుకోవచ్చు. ఇంకా శరీరానికి కావాల్సినటువంటి ఫ్యాట్స్, ఇప్పుడు వెన్న చిలుకుతాం ఇంట్లో. వెన్న చిలికితే ఒక అదృష్టం ఏంటంటే, ఇంట్లో గనక మనం పెరుగుని చిలికి వెన్న తీస్తూ ఉంటే, వెన్నను తీసిన తర్వాత కూడా ఆ పాత్రకి ఉన్నటువంటి ఆ తగు మాత్రం కొంచెం వెన్నను కూడా ఆడవాళ్ళు తన ముఖానికి రాసుకుంటే పర్ఫెక్ట్ ఏ విటమిన్ ఏమైనా ఉందంటే వెన్నలో ఉంటుంది. ఏ విటమిన్ పర్ఫెక్ట్గా వెన్నలో ఉంటుంది. అది కూడా సూర్యోదయానికి ముందు చిలికితే పెరుగుని, అందులో ఉండే ఏ విటమిన్ చాలా బాగుంటుంది. స్కిన్ ఆరోగ్యానికి చాలా అవసరము. చాలా సులువుగా మనం ఎప్పుడైతే పెరుగు చిలుకుతామో, వెన్న తీసేస్తామో, ఆ పాత్రకు అంటుకున్న ఆ కొంచెం ఆ బఠానీ గింజంత వెన్న చాలు మొహానికి. అలా సౌందర్యం చాలా బాగుంటుంది. ఎవరికైనా సౌందర్యం కాపాడుకోవాలంటే, యాంటీ ఏజింగ్గా చూసుకోవాలన్నా విటమిన్ ఏ, విటమిన్ ఈ 2 ఉంటాయి. ఇది వెన్నలో ఉంది. ఆ వెన్న కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే పెరుగుని చిలికిన మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగలో కూడా సరిపడినంత విటమిన్ ఏ దొరుకుతుంది మనకి. ఇది జస్ట్ పెరుగుని గ్లాసులో చిలికితే వచ్చే ఏం కాదు, వెన్నలుగా చిలకాలి. వెన్న చిలికినప్పుడు పెరుగుని తిప్పుతాం కదా, యూనిఫామ్ ఎమల్షన్ అన్నమాట అదంతా. అందులో వెన్న చాలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కొంత వెన్న మనకు కూడా వస్తుంది. విదేశీయులు వినిగర్ వాళ్ళ ఆహారంలో వాడతారు. అలా మన దేశంలో మన ఆహారంలో మనల్ని కాపాడడానికి ఉన్నది మజ్జిగ. ఆ మజ్జిగలో ఉన్న లాక్టిక్ యాసిడే మన రక్తనాళాలు ఎప్పటికీ మూసుకుపోకుండా, అందులో ఏమీ పేరుకుపోకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి పెరుగుని చిలికితే వచ్చే మజ్జిగ ఔషధం అన్నమాట. దీన్ని ప్రతి కాలంలో తీసుకోవచ్చు. భోజనం అయిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత 1/2 లీటర్ వరకు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది చాలా మంచిది. సో ఇదంతా మనకి లిపిడ్స్ని వివిధ రకాలుగా తీసుకునే పద్ధతులు. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ నూనెల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నూనెల అలవాట్లు మనకి ఏ ఉండాలి? మనం ఆలివ్ ఆయిల్ వాడితే మన రైతుకి ఎండొప్పి వస్తుంది కదా. మన రైతు ఏమో వేరుశనగ పండిస్తున్నాడు, అది వదిలేసేసి ఆలివ్ ఆయిల్ ఎక్కడితో తెచ్చుకుని మంచిదని వాడుతున్నాం. లేదా పామ్ ఆయిల్ లేదా తక్కువ వస్తుందనో ఇంకోటి ఏదో వాడుతున్నాం. మనకి ఫుడ్ ప్రాసెసింగ్ బయట చాలామంది వంటలు వండి అమ్ముతూ ఉంటారు. స్వీట్స్ కావచ్చు, బేకరీస్ కావచ్చు, వీటన్నిటిలో వాడేది కూడా పామ్ ఆయిల్, దాని డెరివేటివే ఉంటుంది ఖచ్చితంగా. సో మనం కూడా అడగాలి, ఇది
వాళ్ళు చేయకపోయినా మనం అడగాలి, ఇది కొబ్బరి నూనెతో చేశారా, పల్లి నూనెతో చేశారా, మనం అడగొచ్చు. టిఫిన్ సెంటర్ వాళ్ళని అడగొచ్చు, ఇది వేరుశనగ నూనెతో చేశారా అని. అంటే మనం అడగగానే వాళ్ళు చేస్తారని అవేర్నెస్ ఇవ్వాలి కదా. మనం కూడా చేస్తారా, చేస్తే మేము కొనుక్కుంటాం. ఇట్లా ఇప్పుడు దోశలు తింటాం, చాలామంది ఏం నూనె వేస్తారు, మనం అడిగితే పల్లి నూనె చేస్తారు, 10 రూపాయలు తీసుకున్నా పర్వాలేదు కదా. మన స్థానికంగా ఉన్న కుటీర పరిశ్రమ నుంచి నూనె వెళ్తుంది. స్థానిక కుటీర పరిశ్రమ నుంచి ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో స్థానిక రైతుకి ఆదాయం వెళ్తుంది కదా. స్థానిక రైతుకి ఆదాయం వెళ్ళాలంటే స్థానికంగా కుటీర పరిశ్రమ ఉండాలి. కుటీర పరిశ్రమ అంటే మన ఉద్దేశం చిన్న మొత్తంలో చేస్తా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా పని చేసుకుంటా ఖర్చులు తగ్గించుకొని ఉత్పత్తి తీయడం అన్నమాట. స్థానికంగా ఉన్న రైతుల దగ్గర కొనుక్కోవడం, ఇది కుటీర పరిశ్రమను మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి. అయితే ఇప్పుడు మనకి రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రైస్ బ్రాన్ ఆయిల్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది కదా. తౌడు అదే విచిత్రం కదా. మనకి రైస్ బ్రాన్లో కొంత ఆయిల్ ఉన్న మాట వాస్తవం, కానీ ఎంత పర్సెంటేజ్ మీరు చూడండి, రేపు గూగుల్ చేసి 100 గ్రామ్స్ రైస్ బ్రాన్లో ఎంత ఆయిల్ ఉంది అనే ఒక పర్సెంటేజ్ చూడండి మీరు. ఇప్పుడు మన నూనె గింజలు అన్నింటిలో 15%, 20%, 30% ఆయిల్ ఉంటుంది నూనె గింజల్లో, సహజం అది కదా. అన్నీ ఇవి పల్సెస్, పప్పు జాతి గింజలు ఇలాంటివి కదా, నూనె గింజలు ఇలాంటివి. రైస్ బ్రాన్లోంచి నూనె ఏంటి? రైస్ బ్రాన్లో ఒకవేళ నూనె ఉన్నది నిజమే, మంచిది నిజమే, రైస్ బ్రాన్ తిందాం, ఓ స్పూన్ తిందాం నీళ్ళలో నానేసుకుని. కానీ దాన్ని నూనె తాగాల్సిన అవసరం మనకేం కర్మ? ఆ నూనెలు అమ్ముతున్నారు, మనం ఎందుకు కొనుక్కో? మనం అంటే మనం కొనకపోయినా బయట వాళ్ళు మన సోదరి మళ్ళీ కొంటున్నారు కదా. ఈ నూనెని ఎందుకు కొనాలి మన వాళ్ళు? ఈ నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నిజమేనా? ఇంత నూనె వస్తుందా నిజంగా? రైస్ బ్రాన్ ఆయిల్ ఉందా? మరి ఏ నూనె ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్స్ కూడా అందులో కలిసి నూనెలాగానే కనిపించి వస్తున్నాయి, లేదా వేరే నూనెలు కూడా అందులో కలిపి పెడుతున్నారు. అంటే మనం అలా కనిపిస్తున్నామా? ఇది స్క్రాప్ అంతా తినిపిస్తున్నారు మనతో, ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా సరే. ఈ నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో పెద్ద పరిశ్రమల్లో వేస్ట్ ప్రొడక్ట్ని వాల్యుయేషన్ చేసుకొని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఉంటా మన ఆహారపు అలవాటుని, మన స్థానిక ఆర్థిక వ్యవస్థని ఇంత దెబ్బతీస్తున్నారు. కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ వాడవద్దు. వాళ్ళు ఏం చేస్తారు, విటమిన్ ఎన్రిచ్డ్ అంటారు, అంటే దాంట్లో విటమిన్లు కలిపి అమ్ముతున్నారు. అరే మనకు అంత కర్మేముంది, మన నూనె గింజలో సహజంగా విటమిన్ ఈ ఉంది, వాళ్ళు కలిపేది ఏంటి? మన ఆ ఆయిల్ని స్థానికంగా కుటీర పరిశ్రమలో కొనుక్కుందాం, వేడి చేయకుండా తిందాం 2 స్పూన్లు ఏదో రూపంలో, మనకు వస్తుంది కదా విటమిన్ ఈ. వాడేదో కలిపింది ఎన్రిచ్ చేసి అమ్ముకోవడం, మనం ఆడించుకోవడం, మనం తినడం ఎన్ని అవసరమో మనకి. కాబట్టి నూనె గురించి పూర్తి అవగాహనతో ఉందాం. ఏ నూనె తినాలి? ఆలివ్ ఆయిల్ తింటే గొప్ప, అది 800 రూపాయలు, ఒక కొందరికి అది స్టేటస్గా మారిపోయింది. ఆలివ్ ఆయిల్ తింటే గొప్పది. ఆలివ్ ఆయిల్ ఖచ్చితంగా యూరప్ కంట్రోల్కి మంచిది, అది వాళ్ళకి ఎందుకంటే స్థానిక పంట, వాళ్ళకి అది కరెక్ట్. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం ఎందుకు తినాలి? మనం ఇప్పుడు ఏమైందంటే బాధాకరం, నూనె గింజలను ఇంపోర్ట్ చేస్తున్నాం. ఏది 365 రోజులు ఎండుండి 2-3 నెలలకు వానబడి ఇంత సమృద్ధిగా ఉన్న మన దేశంలో మనం పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, నూనె గింజల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంత స్థితి మనకెందుకు? మనకి కన్జ్యూమర్స్గా అవగాహన ఉండాలి, ఏది తినాలి ఏది తినకూడదు. కాబట్టి మన స్థానికంగా పండే పంటలు వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ ఇవన్నీ కదా, వీటి నుంచి నూనె తీసుకొని ఈ నూనెని మనం కన్జ్యూమ్ చేస్తే దీన్ని లోకల్గా ప్రాసెస్ చేసేవాళ్ళు పెరుగుతారు. దానివల్ల రైతుకి, ప్రాసెస్ ఇండస్ట్రీకి, వినియోగదారుకి ఒక మంచి సంబంధాలు ఉంటాయి. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి మన అలవాట్లే మన ఆర్థిక వ్యవస్థని, తద్వారా స్థానిక ఉత్పత్తిని, తద్వారా రైతుని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన అలవాట్లు కూడా ఇలా ఉండాలి. ఎక్కువ పాలిష్ చేస్తున్నా పాలిష్ అయిపోతే అవుట్లో అవును 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 సేంద్రియ ఉత్పత్తుల్లో అంత పర్సెంటేజ్ తౌడు పోయాక ఆ బియ్యాన్ని అంతే అంత పాలిష్ చేస్తే. అయితే ఇది ఎందుకు వచ్చిందంటే మిల్లర్స్ దగ్గర అదే పాలిష్ అంటే ఇప్పుడు మనకు పూర్వం ఇంట్లో దంచుకునే పద్ధతి అలవాటు ఉన్నది. అయితే మిల్లింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత లార్జ్ స్కేల్ అయిపోయి అది ఎలా అయిపోయిందంటే వాళ్ళు బియ్యాన్ని నిలవబెట్టుకోవాలి. అది ఒకవేళ పాలిష్ చేయకపోతే నెలకు మించి నిల్వ ఉండదు. కాబట్టి నిల్వ ఉండాలంటే పాలిష్ చేస్తున్నారు. అందుకు చేస్తున్నావు అనేది పాలిష్ అలవాటు అయిందనమాట. అలాగే మన ఇంట్లో వండుకునే పద్ధతులు మారిపోయినాయి. పూర్వము ఇత్తడి గిన్నెలోనో మట్టి పాత్రలోనో నీళ్ళని ఎసరపెట్టి దాంట్లో నానిన బియ్యం వేసుకుని తినే అలవాటు మనకు ఉండేది. గంజి ఉంచుకునేవాళ్ళం, ఆ గంజిని మళ్ళీ తర్వాత వాడుకునేవాళ్ళం. ఇప్పుడు కుక్కర్ వచ్చిన తర్వాత దానికి అనుకూలంగా బియ్యం మారిపోయింది, వంట పద్ధతులు మారిపోయినాయి, తినే అలవాట్లు మారిపోయినాయి.
గంజి అనేది చాలా అవసరమైంది మనకి. దంపుడు బియ్యంలో పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కావచ్చు, దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ కావచ్చు, దాంట్లో ఉన్న నూనె కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గంజి వంచే క్రమంలో వాటిలోకి వస్తాయి, అన్నంలో కూడా ఉంటుంది. ఈ గంజి కొంతకాలం మళ్ళీ అంటే ఒక 24 గంటలు 18 గంటలు పక్కన పెడితే అందులో కొన్ని సూక్ష్మజీవులు పెరుగుతాయి. అవి విటమిన్ B12ని సహజంగా తయారు చేస్తాయి. మనం ఈరోజు అనుకుంటున్నాం విటమిన్ B12 కావాలంటే నాన్ వెజ్ తినాలని అనుకుంటున్నారు చాలామంది. నాన్ వెజ్ అనేది రుచికి సంబంధించిన అంశం. రుచి కావాలనుకున్న వాళ్ళు తింటారు, అది వేరే విషయం. అయితే వెజిటేరియన్స్కి విటమిన్ B12 కావాలంటే నాన్ వెజ్ తినాలని కంపల్సరీ ఏం లేదు. గంజి తాగితే ఆ గంజి పెద్ద పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులకి ఆహారం అయ్యి, పెద్ద పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులే మనకి విటమిన్ B12, యాంటీ క్యాన్సర్ ఏజెంట్, ఇలాంటివన్నీ అక్కడే అవి తయారు చేసి పెడతాయి. కాబట్టి ప్రోటీన్ తింటే ప్రోటీన్ వస్తుంది, ఆయిల్ తింటే ఆయిల్ వస్తుంది అనేది అన్నిసార్లు కరెక్ట్ కాదు. నిజానికి ఇప్పుడు ఆవు ఉంది, ఎండుగడ్డి తింటుందండి. ఆవు ఎండుగడ్డే కదా తినేది, పచ్చగడ్డి తింటుంది. కానీ ఆవు పాలల్లో ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, మినరల్స్ అన్నీ వచ్చినాయి కదా. అలాగే మనకు కూడా మన శరీరం రకరకాలుగా తయారు చేసుకుంటుంది. అయితే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు గర్భవతులకి, పేషెంట్స్కి, కొందరికి త్వరగా అవి అందడానికి ఫార్ములేటెడ్ ఫుడ్ కావచ్చు, ఇలాంటివి చెప్పే కంపెనీలు కొన్ని పౌడర్స్ తయారు చేసి వాటిని యాడ్స్ ఇచ్చి ఎదిగే పిల్లలకి ప్రోటీన్ కావాలంటే పౌడర్ తాగాలనే విధానాన్ని చెప్పడం వల్ల అందరూ ప్రోటీన్ కోసం ప్రోటీన్ తింటే వస్తుంది అనే భ్రమలో ఉన్నాం. మనము గంజి లాంటివి ఆహార పదార్థాలు తీసుకుంటే వాటి నుంచి కొన్ని సూక్ష్మజీవులు మన పెద్ద పేగుల్లోనే ఉంటాయి కదా, అవి తయారు చేసి పెడతాయి మనకి. ప్రోటీన్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, గట్ బ్యాక్టీరియా, దీని మీద బాగా రీసెర్చ్ జరుగుతోంది. ఇప్పుడు రెసిస్టెంట్ స్టార్చ్ అనేది రీసెర్చ్ చేసి బాగా చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళకి తెలిసిన పద్ధతులు ఏం చెప్తున్నారంటే, అన్నం వండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లబడి రెసిస్టెంట్ స్టార్చ్ అంటున్నారు. ఓకే, రీసెర్చ్ ప్రకారం చెప్పారు, బాగుంది. అయితే మన తాతలు ఏం చేశారు, అదే అన్నాన్ని వండిన తర్వాత కుండలో పెట్టారు. అదే చల్లదనానికి అందులో కొంత రెసిస్టెంట్ స్టార్చ్ తయారైంది. అంటే తిన్నదంతా మన పెద్ద పేగుల్లో, చిన్న పేగులు అరగదు, పెద్ద పేగులో ఉన్న సూక్ష్మజీవులకి అది ఫుడ్ అవుతుంది. అదే రెసిస్టెంట్ స్టార్చ్. అదే నానబెట్టిన అన్నం. ఒకవేళ మనం రాత్రి అన్నం మిగిలితే నానబెట్టేవాడు, మిగిలితే కాదు వండి మరీ నానబెట్టాలి. పొద్దున పూట అన్నాన్ని వండి రాత్రిపూట అంతా నీళ్ళల్లో నానబెట్టి దాన్ని పొద్దున్నే మజ్జిగతో కలిపి తింటే 2 వారాల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఏదున్నా సగం ఉపశమనం కలుగుతుంది ఖచ్చితంగా. దాన్ని కంటిన్యూ చేస్తే దీర్ఘకాలంలో తగ్గుతుంది. అలా మనం సజ్జలు, రాగులు, నాటు బియ్యాలు ఏదైనా సరే ముందు రోజే అన్నం వండడం, దాన్ని నీళ్ళల్లో నానబెడతాం, పొద్దున్నే మజ్జిగ కలుగు తింటాం, ఇంతే. ఇది చాలా మందికి ఉపయోగం. పొద్దున మనం ఏం చేస్తున్నాం, చాలామంది తెలుసో తెలియకో టిఫిన్స్ తింటున్నాం. ఈ టిఫిన్స్లో రుచి ఉంది అంతే, ఇంకా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. టిఫిన్స్లో రుచి ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉంది. ఇంకా బాధాకరం ఏంటంటే ఇడ్లీలు చాలా గొప్పవి అనుకుని తింటున్నాం. గొప్పవే. ఎప్పుడు 1:2 అంటే 1 మినప్పప్పు 2 బియ్యం వేసినవి వండినప్పుడు. ఎప్పుడు మళ్ళీ ఆ మినపప్పు ఎలాంటిది, నల్ల మినుముల్ని ఇసిరితే పొట్టు మినపప్పు అవుతుంది. ఆ పొట్టు మినపప్పుని వాడుకుంటే మళ్ళీ ఆ మినపప్పు ఎప్పుడు ఆ పంటలో కలుపు మందు కొట్టకుండా ఉంటే, ఇన్ని బ్యారియర్స్ దాటుకుని వస్తే కానీ మనకి ఆ మినపప్పు సరైనది దొరకదు. అటువంటి మినపప్పు ఒకటి, బియ్యం, మళ్ళీ బియ్యంలో వేసే పిండి ఉంది కదా, ఆ పిండి బయట కొనుక్కొస్తున్నాం కాదు, మన బియ్యాలని ఇంట్లో నానబెట్టి రవ్వ చేసి ఆ రవ్వతో వాడుకుంటే అప్పుడు ఆ ఇడ్లీలోంచి వచ్చే ప్రోటీన్స్ సరిపోతాయి. కానీ మనం అదేం చేయట్లేదు కదా. 1:4 బయట టిఫిన్ సెంటర్లు, హోటల్ చేసేది 1:4 అంటే ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తినేస్తున్నాం. ఇడ్లీ మంచిది అనుకుంటున్నాం, నూనె లేదనుకుంటున్నాం, కానీ ఆ తిన్న ఇడ్లీ అంతా మన బాడీలో ఫ్యాటే అవుతుంది, అంటే మనం డిస్టర్బే చేస్తుంది. కాబట్టి పొద్దున పూట తినవలసింది టిఫిన్స్ కాదు, మజ్జిగ అన్నము లేక అంబలి, ఈ 2 మాత్రమే పొద్దున తినాలి. అన్ని రోగాలకి ఇదే మందు, చాలా రోగాలు రాకుండా ఆపడానికి ఇదే మందు. టిఫిన్ మానమని నేను చెప్పడం లేదు. మధ్యాహ్నం భోజనం మాని టిఫిన్ చేయొచ్చు, వండిని అన్ని మధ్యాహ్నం, అది టిఫిన్ కావచ్చు, అన్నం కావచ్చు, రొట్టెలు కావచ్చు, అట్లా తినాలి. కానీ పొద్దున మటుకు మజ్జిగ అన్నము, అంబలి అందరూ తినాల్సిందే. బాగా శారీరక శ్రమ చేసేవాళ్ళు పెరుగన్నం, శారీరక శ్రమ లేని వాళ్ళు మజ్జిగ అన్నం. ఆ అన్నాన్ని కూడా నానబెట్టుకొని తినాలి. అప్పుడు అది మనకి అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ఇంకా దేశవాళీ బియ్యాల్లో చాలా పెద్దవి, పొడవి, పొట్టివి, లావువి, నల్లవి, ఎర్రవి, తెల్లవి,
అంటే ప్రకృతిలో ఎప్పుడు డైవర్సిటీ ఉంటుంది. మన చేతి 5 వేళ్ళు ఎలా ఉంటాయి, పొడవది, చిన్నది, దొడ్డుది అలా ఎలా ఉంటాయో అలా ప్రకృతిలో ఏ కూరగాయ చూసినా, నాటు కూరగాయ చూసామనుకోండి, పొడవుది ఉంటుంది, వంకరది ఉంటుంది, పొట్టుది ఉంటుంది, యూనిఫామ్గా ఉండవు. డైవర్సిటీ కదా. ఏదైతే యూనిఫామ్ సైజు ఉందో, అరటిపళ్ళు చూసారు ఇప్పుడు G8 G9 అంటాం కదా, టిష్యూ కల్చర్లోంచి వచ్చినాయి. అన్ని యూనిఫామ్ సైజు ఉంటాయి. మనం కూడా కన్జ్యూమర్లుగా పెద్ద పెద్ద ఏరుకుంటాం. ఇప్పుడు ఎవరైనా రైతు నాటు కూరగాయలు అమ్ముదామని చక్కగా పద్ధతిగా చేసి అమ్మితే, మార్కెట్కి వెళ్తే ఆయన కూరగాయలు అట్రాక్టివ్గా ఉండవు, చిన్నగా ఉంటాయి, వంకరగా ఉంటాయి. వంకర ఉన్నాయి మనం తీసుకోం అసలు. కాబట్టి నాటు కూరగాయని ఏ రైతు చెప్పినా చక్కగా కొనుక్కోండి. అది ఏదైనా సరే, అది కొంచెం ఎండిపోయిన ఉంటున్నా కొనుక్కోండి, అది అమృతం అనమాట. బయట మనకు అంతా టిష్యూ కల్చర్ లేదా హైబ్రిడ్వే దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని గమనించాలి. కంటికి ఇంపు కాదు, మనం నాటు విత్తనం, దేశీ విత్తనం అని ఎవరైనా చెప్తే దాన్ని పరిశీలించి చక్కగా ఆ విత్తనం కొనుక్కుంటే మనకి చాలా ఉపయోగం. అలాగే దేశవాళీ బియ్యాల్లో ఎర్ర బియ్యము, నల్ల బియ్యము, తెల్ల బియ్యము ఇలా రకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ రకరకాల ప్రయోజనాలని మనకు అందజేస్తాయి. రోజువారీ తినడానికి మనం ఎక్కువగా తెల్లగా ఉన్న బియ్యాలను తింటాం. అయితే వారంలో ఒకసారి నల్ల బియ్యాన్ని తినాలి. ఎలా తినాలి? డైరెక్ట్గా అన్నంలాగా తింటాం, పొద్దున పూట మజ్జిగన్నం తిన్నాక అందులో తిన్నా సరిపోద్ది, అంబలు చేసుకున్నా సరిపోద్ది. లేదా వారానికి ఒకసారి పాయసం వండుకోవచ్చు. చక్కగా ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసి ఈ బియ్యాన్ని చక్కగా ఉడికిన తర్వాత పాలు, చివరిలో బెల్లం వేసుకుని పాయసం చేసుకొని, నల్ల బియ్యం పాయసం వారానికి ఒకసారి చక్కగా అందరూ తినొచ్చు నల్ల బియ్యాన్ని. అలాగే ఎర్ర బియ్యం అంటే నవార కావచ్చు, పులకార్, మాపిళ, సమ్మేలా ఉన్నాయి కదా, ఈ బియ్యాలని కూడా చక్కగా పాయసం, చక్కెర పొంగలి వారంలో 2 సార్లు రోజు రెగ్యులర్గా తినొచ్చు. ఇవన్నీ చేయలేదనుకోండి, 4 గుప్పెళ్ళు తెల్ల బియ్యం అయితే 1 గుప్పెడు నల్ల బియ్యం అందులో కలిపేస్తాం. అప్పుడు అందరూ దాన్ని తెలియకుండానే తినేస్తారు. ఈ పద్ధతిలో కూడా మనం బియ్యాల్ని వాడుకోవచ్చు. అలాగే ఆడవారిలో ఎటువంటి సమస్యలు ఉన్నా, బహిష్ సమస్యలు, గర్భవతులకి సమస్యలు, పాలిచ్చే తల్లి దగ్గర పాలు లేకపోవడం, లేదా ఎవరికైనా PCOD సమస్యలు, ఇలాంటివి ఎన్నున్నా సరే ఒకే ఒక బియ్యం కుల్లక్కార్, ఎర్ర బియ్యము. ఇది మగవారు, ఆడవారు అందరూ తినవచ్చు. కానీ ఆడవారికి ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఈ కుల్లక్కార్ బియ్యాన్ని వారంలో ఒకసారి ఎవరైనా ఆడవాళ్ళు రెగ్యులర్గా తినవచ్చు. ఎవరికైనా సమస్యలు ఉంటే 2 వారాల పాటు ఆ బియ్యాన్ని రోజు భోజనంలో తింటే చాలా మంచిది. ఎవరైనా గర్భవతులు ఉంటే లేదా బాలింతలు ఉంటే వాళ్ళకు మటుకు వారంలో 2 సార్లు ఈ బియ్యంపు పిండితో పాల తాలికలు చేసి వాళ్ళకి పెడితే వాళ్ళకి చక్కటి ఆరోగ్యం, చక్కటి ఉపశమనం, సమస్యల నుంచి ఉపశమనం కలుగుతాయి. కాబట్టి ఈ బియ్యాలని ఇట్లా కూడా వాడుకోవాలి. మనకి పాల తాలికలు చేసుకునే అలవాటు పోయింది. సేమియా లాంటిది వచ్చేసింది మన ఇళ్ళలోకి. సేమియాని వండుకు తింటున్నాం, అది రెడీగా దొరుకుతుంది కాబట్టి. కానీ అదే బియ్యం పిండితో సన్నగా చేసుకుని ఎండబెట్టుకొని మనం పాలల్లో వేసుకొని తింటే అది చాలా ఉపయోగం అన్నమాట. ఇవన్నీ మనం తెలుసుకొని మన పిల్లలకి ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి కూడా తెలిసేటట్టు చేస్తే చిన్న చిన్న సమస్యలకి హాస్పిటల్కి వెళ్లకుండా, ఆరోగ్యం కోల్పోకుండా మనం ఉండవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన చంద్రశేఖర్ SV ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళ కుటుంబానికి, అలాగే ముఖ్యంగా వాళ్ళ అబ్బాయికి మౌర్య చాలా కష్టపడుతున్నాడు. మౌర్యాన్ని కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో చెయ్యాలనుకుంటున్నాడు. సురేంద్ర, ఆ పిల్లోడికి ఏమన్నా భవిష్యత్తులో ఇలా మంచి ఆలోచనతో తల్లిదండ్రులు పెంచుతున్నారు. అమెరికాను, హైదరాబాదు పంపించట్ల పిల్లోడిని. మీరందరూ కలవండి, విజయ్, నరేష్, నవీన్, మీరందరూ కలవండి. ఏదో సరదాగా ఒకరోజు మీటింగ్ అని వచ్చాము అని ఎవరు అనుకోవట్లేదని నేను అనుకుంటున్నా. దీన్ని నడపాలి. నేను మళ్ళీ మీ జిల్లా రావాలి అంటే నేను చెప్పిన ఒక పనిని మీరందరూ సమగ్రవంతంగా మినిమం 108 మంది అయినా వెళ్ళాలి. 108 మంది ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ఈఓ గారిని కలవండి. ఇక్కడ ఉన్నవాళ్ళు, మీ ఇళ్లలో ఉన్న వాళ్ళని తీసుకుని, ఈ ఉత్పత్తులు తీసుకుని చక్కని వెదురు బొట్టులో పట్టుకుని, మట్టి కొండల్లో పట్టుకుని ఈఓ గారికి స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఈఓ గారికి ఇవ్వండి. ఈ స్టాల్ మాకు కావాలి, మా ఆవులకి దారి చూపించాలి. ఇంతే. ఏ మాటలు రాయండి, ఇలాంటి మాటలు రాయండి ప్లే కార్డ్స్ పట్టుకుని. మనం అందరం కలగకపోతే ఆవులు కూడా వెళ్ళిపోతాయి. ఆవు ద్వారా ఇన్ని లబ్ధి పొందుతున్నాం మనం. పాలు ఇవ్వని ఆవు ద్వారా ఇన్ని లబ్ధి పొందుతున్నాం. మరి ఎన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో. మనం అందరం కలవకపోతే కష్టం.
శైలజ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈవిడ మీ అందరికీ పరిచయమేనా? అందరికీ ఆవిడ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు వైద్యం ద్వారా, గోవు ద్వారా. చెప్పండి 2 నిమిషాలు. అందరికీ నమస్కారాలండి. జై జవాన్ జై కిసాన్ జై విద్వాన్ అంటారు. అన్నం పెట్టే రైతు లేకపోతే ఏది ముందుకు నడవదు. అన్నం పెట్టే రైతు, అందులో అమృతం లాంటి అన్నం పెట్టే రైతు మనందరికీ భగవంతుడితో సమానం. వాళ్ళ పాదాలకు ఎప్పుడు నమస్కారాలు. అంటే మంచి ఆహారం దొరకడం ఇవాళ చాలా కష్టమైనటువంటి రోజులు వచ్చాయండి. అంటే నిత్యం నేను కూడా చూస్తున్నాను, మంచి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి, మంచి ఆకుకూరలు ఎక్కడ దొరుకుతాయి. మా ఇంటి ముందుకు ఆకుకూరలు అబ్బాయి వస్తే నేను అన్నాను, నేను ఎరువు ఇస్తా, నేను మందు తయారు చేసి ఇస్తా, నేను అన్నీ తయారు చేసి ఇస్తాను, నువ్వు మంచి ఆకుకూర పండించని ఒకరోజు 5-10 నిమిషాలు పావుగంట చెప్తే ఇంక నన్ను ఎప్పుడు వదిలిపెడతావు నువ్వు అన్నట్టు చూశాను. ఇక అంటే ఎవరికి కూడా అంత ఓపిక తగ్గిపోయింది. అట్లాంటి పరిస్థితిలో సుభాష్ పాలేకర్ గారి ఫాలోవర్ నేను. అంటే మొదటి నుంచి నాకు ఇష్టం. బేసికల్గా నాది టీచింగ్ ప్రొఫెషన్ అయినప్పటికీ నాకు ఇందులో కొంచెం పిచ్చింది. ఆ తర్వాత విజయరామ్ గారిని నేను 1-2 సందర్భాల్లో చూశాను. వారి వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను. నాకు వ్యవసాయం అంటే ఒక పిచ్చి ఉంది. అనుకోకుండా నేను 10 సంవత్సరాల నుంచి గోశాల రన్ చేస్తున్నాను. పంచగవ్య థెరపిస్ట్ నేను. అలా అన్ని డిసీజెస్కి మెడిసిన్ తయారు చేస్తాను, నేను ఇస్తున్నాను. అట్లాగే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి వైద్యము, ఇటువంటి ఆహారం, ఇవి 2 కలిస్తే నేను వచ్చిన మా పేషెంట్స్ అందరికీ చెప్తాను. ఫోన్ నెంబర్స్ ఇస్తాను, నా దగ్గర ఉన్న ఫార్మర్స్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను. ఇగో మిరపకాయలు ఇక్కడ కొనుక్కోండి, బియ్యం ఇక్కడ కొనుక్కోండి. ఎందుకంటే వచ్చేవాళ్ళే పేషెంట్స్, వచ్చేవాళ్ళే అన్ని సమస్యలతో వస్తారు. ఆ మెడిసిన్కి ఈ ఫుడ్ యాడ్ అవుతేనే రిజల్ట్ బాగా వస్తుందండి. దానికి ఆవు మజ్జిగ కూడా యాడ్ అవుతే రిజల్ట్ బాగా వస్తుంది. మంచి రిజల్ట్స్ నేను చూస్తాను. ఇలాంటి మహానుభావులు సంఖ్య ఇంకా పెరగాలి. ప్రతి జిల్లాకు ఒకళ్ళు రావాలి. ఇప్పుడు 2 రాష్ట్రాలను భుజానికి వేసుకున్నారు విజయరామ్ గారు. 2 రాష్ట్రాలను భుజానికి వేసుకుని కాస్తంత సుభాష్ పాలేకర్ గారికి ప్రియ శిష్యుల లిస్టులో ఉన్నారు. అలాగే ఈ జిల్లాకు కూడా ఒక ఇలాంటి పెద్దవాళ్ళు ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. మా రెడ్డి అన్నయ్య గారు చాలా నాకు ఈ మధ్య పరిచయం అయ్యారు. అన్నయ్య గారు చాలా సంతోషం. శేఖర్ గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య గారు చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారికి. నమస్తే. ఇంకా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా? ప్రయత్నం చేసి ఎప్పుడు మొదలు పెడతారు? మీ పరిచయం ఒక 2 నిమిషాలు. నా పేరు సత్యరెడ్డి అండి. నేను సింగరేణి కాలేజ్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. నేను 1997లో మా ఉద్యోగస్తుల కోసమని యాక్చువల్ ఒక సహకార సంస్థని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆ సహకార సంస్థని రైతుల ప్రయోజనకారిగా మార్చడం కోసమని గత ఒక 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా కొత్తగూడెంలో 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం కొన్నాము. దాంట్లో ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పేసి కృత నిశ్చయతో ఉండి ఏర్పాటు చేసుకుంటున్నాం. రేపు తిరుపతిలో జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా మా కేర్ టేకర్ని రిజిస్ట్రేషన్ చేసి అక్కడికి ట్రైనింగ్ కోసం పంపిద్దామని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాము. ఇది కాక మా సహకార సంస్థలో ఈ రోజుకి దాదాపు 1000 మంది సభ్యులు ఉన్నారు. కొత్తగూడెంలో ఒక సూపర్ బజార్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఆ సూపర్ బజార్లో ఈ చుట్టుపక్కల రైతుల యొక్క ఆర్గానిక్ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తుల్ని కానీ లేకపోతే వాటి నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ని కానీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు సేల్కి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ కొత్తగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైనా సరే వాళ్ళ ఉత్పత్తులు కనుక అమ్మి పెట్టమంటే అమ్మడానికి అయ్యేటువంటి నామినల్ ఖర్చులు మా ఎంప్లాయీస్కి తీసుకొని వాళ్ళ అమ్మి పెడతాం. మేము త్వరలోనే సూపర్ బజార్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మా సంస్థ 40 కోట్ల టర్నోవర్తో నడుస్తుంది. ఇది రైతులకు, ఆర్గానిక్ రైతుల ప్రక్రియను ప్రోత్సహించడానికి ప్రాక్టికల్గా మరియు అన్ని రకాలుగా సహాయ సహకారాలు మేము అందిస్తాం. అటువంటి వ్యవసాయం గురించి చెప్పారు. మీరు గుజరాత్ విషయం కనుక వచ్చినట్లయితే అమూల్ మనందరికీ చాలా ఫేమస్ బ్రాండ్. నాకు తెలిసి అమూల్ యొక్క ఫుల్ ఫామ్ ఎంతమందికి తెలుసు? కొంచెం చేతుతారా? అమూల్ అనేటువంటిది ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్.
ఇది యాక్చువల్గా స్వాతంత్ర్యకు పూర్వమే ఆనంద్ జిల్లాలో ఈ పాడి పరిశ్రమని సహకార రంగంలో తీసుకొచ్చారు. నాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క రాజకీయ జీవితం కూడా సహకార రంగం నుంచే మొదలైంది. మహారాష్ట్రలో శరద్ పవార్ గారి జీవితం కానివ్వండి, గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితం కానివ్వండి, ఈ రాజకీయ పునాది ఏర్పడింది సహకార రంగంలో. యాక్చువల్గా రైతులందరూ కూడా తమ ఉత్పత్తుల్ని సహకార రంగంలో కనుక మార్కెటింగ్ ఏర్పాటు చేసుకోగలిగితే అమూల్ లాంటి బ్రాండ్స్ ఎన్నో సృష్టించవచ్చు. ఆ విషయంలో ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కొత్త సహకార సంఘాలని ప్రారంభిస్తూ వాటికి చేయూతనివ్వాలనేటువంటి దృక్పథంతో సహకార భారతి, ఇది జాతీయ సంస్థ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ సహకార భారతిలో కూడా నేను పాల్పంచుకుంటున్నాను. ప్రస్తుతం సహకార భారతి తెలంగాణ యొక్క వైస్ ప్రెసిడెంట్గా కూడా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కాబట్టి ఏ ఊర్లోనైనా రైతులు సహకార రంగంలో కనుక ముందుకు రాదలుచుకుంటే వాళ్ళకి మా ప్రోత్సాహం పూర్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ. నా నెంబర్ ఎవరైనా రాసుకోదలుచుకుంటే 9491145276. మరొకసారి 9491145276. నా పేరు సత్యరెడ్డి పటేల్. కొత్తగూడెంలోనే ఉంటాను. కొత్తగూడెంలోనే మా సంఘ భవనం నిర్మాణంలో కింద సూపర్ బజార్ కూడా ఏర్పాటు చేస్తాం. దాదాపు 1 సంవత్సరంలో పూర్తవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన అయ్యా ఒకసారి రా. నవీను ఈయన అన్నపూర్ణ ఒక బ్రాండ్తో మొలకల రాగి పిండి కొత్తగూడెంలో షాప్ ఉంది. ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. చాలా బాగా చేస్తున్నాడు ఆయన. 789 నవీన్ అని నా పేరు. 789-379-4477. 789-379-4477. ప్రొడక్ట్ ఫోన్లో మాట్లాడండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన చంద్రశేఖర్ గారికి, వాళ్ళ కుటుంబానికి, శ్రీనివాస్ గారికి ఎద్దుగానగా, రమేష్ గారికి, రవి గారికి, జీవి ప్రసాద్ అడ్వకేట్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, శైలజ గారికి మరియు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మళ్ళీ నేను జూన్ 15 పాలేకర్ గారి మీటింగ్ తర్వాత నేను ఫ్రీ అవుతాను. అప్పుడు లోపు మనం ఏదైతే ఉత్పత్తుల గురించి మనం స్టాల్ అనుకున్నామో, రెండోది ఈ పవర్ ప్లాంట్లో నెలలో కానీ వారాల్లో ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మీ ఉత్పత్తులు అందరూ కలిసి అక్కడ పెట్టుకుంటాకి వరప్రసాద్ గారు చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడారు. జెన్యూన్గా, ధర్మబద్ధంగా మన దగ్గర ఉంటేనే అమ్మండి, లేకపోతే లేదు. వాళ్ళు అడిగారని అమ్మద్దు, ఉంటేనే అమ్మండి వస్తువు, లేకపోతే ఉద్యమం పాడైపోతుంది. ప్రతిదీ మీ కళ్ళ సన్నల్లో పండింది అలా అయితేనే అక్కడ తీసుకెళ్ళండి. ఎందుకంటే మన మీద విశ్వాసంతో వాళ్ళు ఇస్తున్నారు, దాన్ని ఎప్పుడు పాడు చేసుకోవద్దు. ఇలా అందరం కలిసి పనిచేద్దాం. మీ అందరికీ నమస్కారములు. నమ్మకమైన అడుగులు వేద్దా, అడుగులు వేద్దా, అడుగులు వేద్దా. రైతే భవిష్యత్తు, ఆశా కిరణం, పసిడి పంటల ప్రగతి పయనం, ప్రతి పయనం. శ్యామల భవిష్యత్